నరేష్ గారు చూస్తే మీ పైన తట్టాడు మట్టి కాదు కదా, ఒక ట్రాక్టర్ మట్టి దాకా మీపై వేశాడు. నరేష్ గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను సార్, ఎందుకంటే నరేష్ అన్నాడు ఒక బచ్చాగాడు. మా అధ్యక్ష కుర్చీ అనేది డబ్బు కోసం జరుగుతుంది, కేవలం ప్రెస్టేజ్ కోసం జరుగుతుంది. ఈగో ఎలక్షన్స్, ఈగో ఎలక్షన్స్ అవి కూడా బొక్కే ఒక విధంగా చెప్పాలంటే. జనరల్ సెక్రటరీగా పనిచేసిన మీరు మురళీమోహన్ గారి హయాంలో ఆయన ప్యానల్లో ఒక ఈసీ మెంబర్గా మళ్ళీ పనిచేశారు. ఎందుకు అంత తగ్గాల్సి వచ్చింది అనేది నాకు అర్థం కాలే. మోహన్ బాబు గారు శ్రీకాంత్ని నన్ను పిలిచి ఆయన మీద కృతజ్ఞతతోనే ఈసారి ఎన్నికల్లో సార్ మాలో గెలిస్తే కోట్లు సంపాదించుకో, శ్రీమా కుర్చీలో కూర్చుంటే చాలా డబ్బులు వస్తాయేమో. ఎప్పుడు ఈసీ మీటింగ్ జరిగితే మా శ్రీహరి వచ్చేవాడు. శ్రీహరి నేను బాలానగర్లో మీ ఇద్దరు ఇండస్ట్రీ రాకముందు ఇచ్చే ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడు ఈసీ మీటింగ్ రారంటే బాబా ఇవాళ వాళ్ళు 50 వేసుకురమ్మంటావు కూడాను అనేవాడు. అంత గొప్పటి సార్ శ్రీహరి. ప్రకాష్ రాజు ప్యానల్ అంతా కూడా ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వారి గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదని మంచు విష్ణుకి చెప్తున్నారు కదా. అతను ఒక భూత వైద్యుడు సార్, దయ కూడా ఉన్నాయి అతని దగ్గర. నైటు మీరు మెగాస్టార్ చిరంజీవిని తీసుకెళ్తే నేను ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకొస్తానని ఆ రోజు ఛాలెంజ్ చేశారు కదా. అది మొత్తం చెప్తాను సార్. ఎలక్షన్లు జరుగుతుంటే స్కూలింగ్ వస్తుందంట, నేను శ్రీకాంత్ పైన ఉన్నాం. చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళు వస్తుంటే రిసీవ్ చేస్తాను. ఎక్కడ అడుగు పెడితే అక్కడ భ్రష్టాడు. అతను రాకపోతే మంచు విష్ణు గారు పక్క అడుగు పెట్టారు. మరి ముందే చెప్పాను నేను అటు ఇటు మాట్లాడను. ఈవెన్ తో పవన్ కళ్యాణ్ గారు సైతం రోజు మా భవనంకు వచ్చి నెక్స్ట్ నిన్ను అధ్యక్షుని కానికుండా చేస్తా నేననేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని వార్న్ చేశారంటారు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పవన్ నేను ఆ రోజు అండి ఐరా క్రియేషన్ షూటింగ్లో ఉన్నాను. మ్యాటర్ అదే చెప్పాను మ్యాటర్ కాదు. మా ఛాంబర్ మేము రోజు ఈసీ మీటింగ్ చేసి తలుపు తీసడానికి ఒక 30 మంది లాయర్లు ఉన్నారు. నాకు నవ్వు వచ్చేసింది వెంటనే. ఇచ్చా 30 మందిలో ఎవరికి వాళ్ళు తెలియట్లేదు. నేను మళ్ళీ బయటకు వచ్చా. పవన్ అంతమంది ఉన్నారు లాయర్స్ అన్నాను. పవన్ నవ్వు వచ్చింది కానీ నవ్వట్లే. నేను లోపలికి వెళ్ళాను అన్నాడు. నెక్స్ట్ టైం నువ్వు లేదు ప్రెసిడెంట్ అన్నాడు. నేను నవ్వుకుని నేను వెళ్ళొస్తాను అన్న. వెళ్ళిపోయాను సార్. సివిఎల్ గారికి రాముడు కల్లోకి వచ్చారంట. పోటీ నుంచి నువ్వు తప్పుకో ఉన్నా వేస్ట్ అని చెప్తే అదే ఎందుకు రాముడు కనిపించి సివిఎల్కి చెప్పుకుంటాడు నీకు నోట్లు పడతాయి తప్పుకో అని. మరి ఎందుకు నాన్ లోకల్ కానీ ఒకటే సార్ నరేష్ గారు ఒకటే పట్టారు సార్. నరేష్ గురించి ఎన్నిసార్లు చెప్పమంటారు సార్? మా ఇద్దరికి మీరు లైఫ్ లాంగ్ పగబట్టేసేట్టున్నారు సార్. తిట్టకుండా తిట్టారు ఇంకెన్ని తిట్టమంటారు? నాకే జాలేస్తుంది అతని మీద. టిఎన్ఆర్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. టిఎన్ఆర్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి. యాజమాన్యము మర్చిపోలేదు, మేము మర్చిపోలేము. మా సీనియర్ సార్. నేను ప్రెసిడెంట్ అయ్యాను అవగానే ఫోన్ చేశాను టిఎన్ఆర్ నాకు. శివాజీ గారు నాకు ఇంటర్వ్యూ రా అన్నారు. నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే నాకేంటి లాభం అన్నాను. ఒక నిమిషం గ్యాప్ మాట్లాడలేదు. నేను 25,000 మూవీ అడ్మినిస్ట్రేషన్ చెక్ ఇస్తాను సార్ మా యాజమాన్యంతో చెప్పి ఇంటర్వ్యూకి రండి సార్ అన్నాడు. ఫస్ట్ నేను ప్రెసిడెంట్ అయ్యాక టిఎన్ఆర్ గారు ఇచ్చిన చెక్కు ఆ 25,000 సార్. ఫస్ట్ 25,000 టిఎన్ఆర్. ఈరోజు అతను గుర్తు చేసుకోవటం అన్నది చిలికి గాలివానలా మారింది మా ఎన్నికల వ్యవహారం. కొందరు సినీ పెద్దలైతే నువ్వెంత అంటూ రోడ్డు ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తటస్థులే కీలకమని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. మరి సినీ రంగంలోని లోటుపాట్లు, మా ఎన్నికల వెనక ఉన్న లోగుట్లు అన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు మా అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు శివాజీ రాజా గారు. ఆయన తడి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ బాగున్నాను సార్. చాలా సన్నపడ్డారు మీరు అసలు. అవునవును, మధ్యలో 2 స్టంట్లు పడినాయండి. స్టంట్లు పడ్డాయా? అవునవును, అప్పటి నుంచి కొంచెం చిక్కాను. ఓకే. పైగా నాగరాజు గారు మీ ఛానల్ ముఖంగా మీకు సారీ అండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ఇస్తానని ఇవ్వకుండా సాధిస్తున్నాను. పాపం మీరు అనంతపురం నుంచి నా ఇంటర్వ్యూ కోసం ఇక్కడ రావటం అన్నది ప్రత్యేకించి మరి ఇంకొకసారి సార్. ఆ ఇంపార్టెన్స్ ఉంది మీకు ఖచ్చితంగా. ఎక్కడున్నా రావాలి కాబట్టి వచ్చాను ఖచ్చితంగా. నాకు ఈ ఇంటర్వ్యూ ఇది వాగ్దాటి మాట్లాడేవాళ్ళు కానండి. నాకు పెద్ద మాట్లాడటం రాదు. పని చేయటం అయితే ఏ పని చెప్పినా చేస్తాను తప్పితే
మాట్లాడటం పెద్దగా రాదు, అందుకని నేను కొంచెం అవాయిడ్ చేస్తుంటాను ఇంటర్వ్యూ. సినిమాలో బాగా డైలాగ్స్ బాగా చెప్తారు మీరు. అది ఇంకా ప్రొఫెషన్ కాబట్టి అది అలవాటు అయిపోయింది. అలాగే నాలుగు యాంకరింగ్ చేసిన అలవాటు అయిపోయింది. కానీ ఇంటర్వ్యూ అంటేనండి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడికి ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? మనం ఏదన్నా చెప్పగానే అవతల వ్యక్తి భుజాలు తడుకుంటాడు, వీడు నా గురించేనా అన్నాడని. ఓకే, ఎక్కడో ఫంక్షన్లో కలుస్తాడు, ఏదో కలుస్తాడు, మొహం మార్చుకుంటాడు, ఏంటి మనం ఏమన్నా చెప్పాము ఇతని గురించి అనుకుంటాం. ఆ బాధలు ఎందుకని చెప్పి ఇంటర్వ్యూలో ఉన్నాయండి. అవును, మనకేం అబద్ధం ఆడటం రాదు. ఒక్కటి నాకు స్ట్రైట్గా చెప్పండి. సార్ చెప్పండి. ప్రశ్న అది, మీరు కూడా గతంలో అంటే నరేష్ గారి కన్నా ముందు మీరు మా అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. మీరు మా అధ్యక్షులు అంటే అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు జరగబోయే మా ఎలక్షన్స్ ఎంత పెంట అవుతున్నాయో మీకు తెలుసు కదా. ఈ మా ఎలక్షన్స్ అనేది మా కుర్చీ, మా అధ్యక్ష కుర్చీ అనేది డబ్బు కోసం జరుగుతుందా? అంటే ఆ కుర్చీలో కూర్చుంటే ఏమైనా కోట్లు వచ్చి పడతాయా, కోట్లు సంపాదించవచ్చు అంటే డబ్బు కోసం జరుగుతుందా, కేవలం ప్రెస్టేజ్ కోసం జరుగుతుంది? ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ మా ఎలక్షన్స్ కాదు సార్, ఇది ఈగో ఎలక్షన్స్. ఇది ఈగో ఎలక్షన్స్ ఇప్పుడు జరిగాయి. ఓకే, ఎవరి ఈగో వల్ల జరుగుతుంది? ఎవరు ఈగో వాళ్ళకు ఉంటుంది. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ క్యాండిడేట్ వరకు ఎవరు ఈగోలు అనుకుంటాయి. ఒకటి అదే నేను చెప్పాను కానీ ఏదన్నా ఉంటే మొహం మీద ఉన్నది చెప్పాను. అదే కావాలి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి అంతే చెప్తానండి. ప్రస్తుత సమాజానికి అదే కావాలి సార్. అక్కడ నరేష్ కానివ్వండి, నేను కానివ్వండి, మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇంకోలు కానివ్వండి, ఏదైనా బ్యాడ్ మోటు కట్టుకుంటాం తప్పితే అక్కడ ఉంటే దానివల్ల వచ్చేది ఏమన్నా సార్, మన పెట్రోలు అవి కూడా బొక్కే ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, అవును. 10 మందికి సేవ చేసే గుణం ఉన్నోడికి అయితేనండి ఇది చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాంటికి. పదవి అలంకారం అన్నోడికి మాత్రం అండి అది ఎప్పటికీ పనిచేయదు అక్కడ, ష్యూర్ అండి. ఎందుకంటే అక్కడ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నా స్నేహితుడు నాకు తీసి పక్కన పెట్టాడు సార్. ఓకే, హీరో శ్రీకాంత్ని. ప్రకాష్ రాజ్ గారు ప్యానల్లో ఉన్నారు. నేను ప్యానల్స్ గురించి కూడా మాట్లాడాను. ఎందుకంటే ఎలక్షన్లు 3 డేస్లో ఉన్నాయి కాబట్టి నేను ఈ టైప్ ఉంటానంటే అనండి నా క్యారెక్టర్ దెబ్బతింది. ఓకే, ఈ టైంలో నన్ను అభిమానించోడు ఒకడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించవచ్చు. నేను వీళ్ళకంటే శ్రీకాంత్ అన్న వ్యక్తి నేను మూవీ ఆర్టిస్ట్లో ఏ పదవి చేసినా, అతను మూవీ ఆర్టిస్ట్లో ఉన్నా లేకపోయినా నాకు వెన్నంటే ఉండి శివాజీని ఉంటే ఈ పనులు జరుగుతాయని నాకు మొదటి నుంచి ఉన్నాడు సార్. నాకు వచ్చిన ప్రతి పేరులోనూ అతను భాగస్వామి శ్రీకాంత్ అనే వ్యక్తి. అంతే కదండి, మూవీ ఆర్టిస్ట్లో పడిన ప్రతి పైసా వెనకాల శ్రీకాంత్ కష్టం కూడా ఉంది. ఏ ప్రెసిడెంట్ అయినా కానివ్వండి, నేను అవనివ్వండి, మురళీమోహన్ గారు అవనివ్వండి, మోహన్ బాబు గారు అవనివ్వండి, నాగార్జున గారు చేస్తారు అవనండి, రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు చేసినా కూడా శ్రీకాంత్ హస్తం లేకుండా అక్కడ ఫండ్ అయితే లేదు. కాబట్టి నేను ఫస్ట్ ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ శ్రీకాంత్కి చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మూవీ ఆర్టిస్టేషన్ అనేది బాగుపడుతుంది. ఓకే ఓకే, ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ అండి. నెంబర్ 2, నిజంగా ఇంత గొడవలు అయితే జరగక్కర్లేదండి సార్. నేను చాలా చిన్న వ్యక్తిని, మీరు అంటే నన్ను నేను తక్కువ చేసుకోకూడదు కానండి. నాకన్నా గొప్పతనం నాగరాజ్ గారు, నాకన్నా ముందు ప్రెసిడెంట్లు చూడండి, చిరంజీవి గారి దగ్గర నుంచి ఇంతవరకు ప్రతి వారు ఫైనాన్షియల్గా సాలిడ్. ఓకే, ప్రతి వాళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్, ఆర్థికంగా బలవంతులు, సినిమా రంగంలో కూడా మంచి ఫేమ్ ఉన్నవారు, వారందరూ కూడా వారందరినీ మనం గమనిస్తే శివాజీ రాజా గారు అనేది ఆర్థికంగా చాలా చిన్నవారు, మీ రెమ్యునరేషన్ తక్కువది, ఫేమ్ కూడా అంతంత మాత్రం చెప్తున్నా. మీరు చెప్పాలంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ టైప్లో ఏదో ఒక కమెడియన్ గానో ఏదో వస్తుంటారు. అలాంటి మీరు అధ్యక్షులు అయ్యారు కదండి. అధ్యక్షులు కూడా అండి నేను ఇక్కడ కృతజ్ఞత చెప్పుకోవడం చెప్తున్నా సార్ ఈ మెంబర్స్కి. అప్పట్లో ఉండే 800 మెంబర్స్కి కృతజ్ఞత ఏంటంటే శివాజీ రాజా అధ్యక్షుడు అయితే సిన్సియర్గా చేస్తాడు అని నమ్మి నా మీద ఎవరో పోటీ పెట్టకుండా ఏ రోజని ఇప్పుడు కాదు సార్, అది సిల్వర్ జూబ్లీ అండి, 25 ఏళ్ళ సంవత్సరం. అప్పుడు చాలా పోటీ ఉండాలి న్యాచురల్గా సార్. ఎవరో లేకుండా నన్ను ప్రెసిడెంట్ చేశారు. నన్ను ప్రెసిడెంట్ చేసినందుకు ప్రతి క్షణం కష్టపడ్డాను సార్. అక్కడ ప్రతి క్షణం కష్టపడ్డా జెన్యూన్గా. నేను 2 సార్లు ట్రెజర్ చేశాను, 2 సార్లు ఈసీ మెంబర్ చేశాను, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ చేశాను, 2 సార్లు జనరల్ సెక్రటరీ చేశాను, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. ఇన్ని పదవులు ఎవరైనా చేయాలంటే 20 ఏళ్ళు పడుతుందండి. నేను గొప్పగా చెప్పుకుంటాను. నేను నాకన్నా ప్రతి ఒక్కరు ఈగోస్ ఉన్నాయి కదా, మీకు ఆ ఈగో లేదా సార్? నాకు దేనికి సార్ ఈగో? ఎందుకంటే నాకు అనుమానం వచ్చింది,
ఒక జనరల్ సెక్రటరీగా పనిచేసిన మీరు మురళీమోహన్ గారి హయాంలో ఆయన ప్యానెల్లో ఒక ఈసీ మెంబర్గా మళ్ళీ పనిచేశారు మీరు. అవును, అంటే చేశాను సార్ నేను. పెరగాలని చూస్తారు కానీ మీరు డౌన్ అయ్యారనమాట. అంటే జనరల్ సెక్రటరీగా ఒక చాలా కీలకమైన పదవి చేసిన మీరు ఈసీ మెంబర్గా చేశారు మళ్ళా కూడా. సార్, ఏంటి అసలు కాడ ఎందుకు అంత తగ్గాల్సి వచ్చింది అనేది నాకు అర్థం కాలే. మోహన్ బాబు గారండి ప్రత్యేకించి ఈ శ్రీకాంత్ని నన్ను పిలిచి, అప్పటికి పోటీ ఉంది బాగా జనరల్ సెక్రటరీకి. ఎందుకంటే మోహన్ బాబు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ అన్నాడు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి. అప్పటికేనండి అసోసియేషన్లో నాకంటూ గుర్తింపు వచ్చేసింది. నేను ఇది నేర్చుకోవడం కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే మురళీమోహన్ గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గర, దాసనారాయణ గారి దగ్గర, వీళ్ళు పెద్దోళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఎవరికైనా ఏదైనా కష్టాలు ఉంటే ముందే వెళ్ళి ఫస్ట్ ఒక స్టెప్ వేసి వాళ్ళని ఆదుకోవటం అన్నది వాళ్ళ దగ్గర పెద్దోళ్ళ దగ్గర నేర్చుకున్నాను సార్. ప్రత్యేకించి నేను నేర్చుకున్నది మురళీమోహన్ గారి దగ్గర. ఎప్పుడైతే నన్ను సెక్రటరీని చేశారో మోహన్ బాబు గారు, అంత జెన్యూన్గాను ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన మీద కృతజ్ఞతతోనే ఈసారి నేను ఎన్నికల్లో ఉంచాను. ఈసారి ఎన్నికల్లో ఉంచోబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఉంచోమని అందరూ అడిగారండి. ఉంచుందాం అనుకున్నా. ఆయన ఒక ఫోన్ చేసి, శివాజీ సార్ కొంచెం నువ్వు ఉండు పక్కన అంటే, సార్ నేను ఉంచాను సార్. అలాగే సార్, ఇదే మాట అలాగనే అది గుర్తు చేశా. నేను ఎందుకు నుంచోవట్లేదన్నాయి అంటే, పలానా 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మీరు నన్ను ఇలాగ తెల్లాగట్లు పిలిచి నన్ను జనరల్ సెక్రటరీ చేశారు. ఆ కృతజ్ఞత తీసుకోవడానికి నాకు ఈరోజు టైం వచ్చింది కాబట్టి నేను నుంచోవట్లేదండి, నేను పక్క తప్పుకున్నాను. తప్పుకుని నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్ ఈరోజు. శ్రీకాంత్ నేను రెగ్యులర్ కలుస్తాం. శ్రీకాంత్ ఒక ప్యానల్లో ఉన్నాడు కాబట్టి నేను శ్రీకాంత్ కూడా కలవటం మానేశాను. నేను టీవీ చూడటం కూడా మానేశాను. మిత్రులు కదా మీరు శ్రీకాంత్? మంచి మిత్రులు అండి. తను ఎలక్షన్ బిజీలో ఉన్నాడు, వీళ్ళు ఎలక్షన్ బిజీలో ఉన్నాడు. నాకు ఇప్పుడు నేను ఇప్పుడు మురళీమోహన్ గారు వాళ్ళు వీళ్ళు ఎలా ఏం పట్టించుకోవట్లేదో నేను కూడా పట్టించుకోవద్దని కాముగా కూర్చున్నాను అంతే. ఎందుకంటే బూతులు తిడుతున్నారు సార్ బయట జనం, బూతులు తిడుతున్నారు. పెద్దోళ్ళు చిల్లర బుద్ధులు అనేది బయట జనాలు చర్చించుకుంటున్నారు. ఏంటి చిల్లర బుద్ధులు ఏంటి అసలు? పెద్దోళ్ళకి చిల్లర బుద్ధులు అవసరమా? ఇలా తిట్టుకోవడం ఏంటి, ఇంత గలీజ్గా మాట్లాడుకోవడం ఏంటి, కుటుంబ వ్యవహారాలు ఏంటి అసలు ఇవనేసి బయట జనం ఒకటే చెవులు కొరుక్కుంటున్నారు. కొంతమంది చెవులు కొట్టుకోనండి చిట్రించుకుంటున్నారు. అవును, అది అందుకని ఇది జనాలకు సంబంధించింది కాదు సార్. ఇది ఒక తెలియాలి కదా. ఇప్పుడు ఒకటి చెప్పండి శివాజీ గారు, ఒక వార్డు మెంబరు దానికన్నా తక్కువ ఉండే ఓటింగ్ అంతా 950 ఓట్లు అంటే పోల్ అయ్యేది ఒక 450 ఓట్లు అట్లా పోల్ అవుతాయి అనుకో. చిన్నది. బయట ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి. ఏ అసోసియేషన్లో ఇంత గొడవ పడవు, ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుని పోతారు, ఎలక్షన్ జరిగిన తర్వాత సంబరాలు చేస్తాయి. ఇది మాత్రము 2 వర్గాలుగా విడిపోయి తిట్టుకోవడం ఏంటి, టీవీలో కొంచెం డిబేట్లు పెట్టుకోవడం ఏంటి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని నా కుటుంబం జోలికి వస్తే నేను నీ కుటుంబం గురించి ఎత్తుతాను. వీటన్నిటికీ ఒక్కడే కారణం సార్. దీనంతే ప్రజలు ఏమనుకుంటే, అరే మాలో గెలిస్తే కోట్లు సంపాదించుకోవచ్చేమో, ఆ కుర్చీలో కూర్చుంటే చాలా డబ్బులు వస్తాయేమో, దీని వెనక చాలా తతంగం మనకు తెలియడం లేదేమో, ఇదంతా దీని గురించి అంతా చాలా గుడిపుటానం ఉంది దీని దగ్గర అని బయట కూడా గుసగుసలు ఉన్నాయి. ఇదంతా వాస్తవమా అనేది ఒకసారి శ్రీకాంత్ని శ్రీహరిని కూడా గుర్తు చేసుకుందాం సరదాగా. ఓకే. ఎప్పుడు ఈసీ మీటింగ్ జరిగితే మా శ్రీహరి వచ్చేవాడు. శ్రీహరి నేను బాలానగర్లో మీ ఇద్దరు ఇండస్ట్రీ రాకముందు ఇచ్చే ఫ్రెండ్స్. ఓకే. మీ ఇద్దరికి అప్పుడు ఇండస్ట్రీకి సంబంధం లేదండి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు బాలనగర్లో, తన ద్వారా నాకు నేను శంకరమఠలో ఉండేవాడిని, నాకు తిను పరిచయం. ఇండస్ట్రీ ఇద్దరం అసలు ఆర్టిస్ట్, నేను ఇన్స్టిట్యూట్ కూడా చేయలేదు అప్పుడు. బావాళ్ళు ఎవరో కష్టాలు ఉన్నారంటే ఒక 50,000 ఎవరో అనేవాడిని. ఒరే నన్ను తీసుకొచ్చి రోజుగా 50,000 బాధేస్తున్నారు నువ్వు అనేవాడు. ఎప్పుడు శాంతి కానీ శ్రీహరి కానండి ఎవరికైనా ఏదైనా కష్టాలు వచ్చేవంటే తల నువ్వు 10 అని మా శ్రీహరి దగ్గరికి వచ్చాక రే బాబు నువ్వు 50 ఎవరా అనేవాడు. ఎప్పుడు నేను ఈసీ మీటింగ్ రారంటే బాబా ఇవాళ మళ్ళీ 50 వేసుకురమ్మంటావు కూడాను అనేవాడు. అంత గొప్పడు సార్ శ్రీహరి, అంత గొప్పడు. ఎంత చెప్పినా శాంతి గురించి శ్రీహరి గురించి తక్కువ. అలాగా మన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్పితే సార్ అక్కడ. నేను 20 ఏళ్ళలో మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో గర్వంగా చెప్పుకుంటే టీ కూడా తాగలేదు ఈరోజు వరకు. టీ తాగలేదు సార్ 20 ఏళ్ళు నేను. ఓకే. ఎక్సెప్ట్ ఏదో జనరల్ బాడీలోనో లేకపోతే ఈసీ మీటింగ్లో జరిగేటప్పుడు చెప్తే ఆఫీస్. మరి మీరేమో మా భవన్లో టీ కూడా తాగలేదంటారు. నరేష్ గారు చూస్తే మీ పైన తట్టాడు, మట్టి కాదు కదా, ఒక ట్రాక్టర్ మట్టి దాకా మీపై వేశాడు. అది మీరు కడుక్కుంటే ఆ బురద కడుక్కుంటే పరిస్థితిలో ఉన్నట్టున్నారు మీరు. నరేష్ గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను సార్. ఎందుకంటే నరేష్ అన్నాడు ఒక బచ్చాగాడు, చాలా చిన్నపిల్లోడు, మూవీ ఆర్టిస్టేషన్లో 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అతను నోటమ్మట నిజం వచ్చిన రోజు సార్, అతను నోటమ్మట నిజం మాట్లాడిన రోజు నేను ఆశ్చర్యపోతాను. ఓకే. అతను అలా అని నరేష్ ఏవి నాకు శత్రువు కాదండి. ఒకప్పుడు నాకు మంచి ఫ్రెండే నరేష్. నేనే సెక్రటరీ చేశానండి అతను.
ఆ, నేనే తీసుకొచ్చి పైన పెట్టుకున్నా అతను. ఆ, ఎప్పుడు నిజం చెప్పడు సార్ అతను. నేను శ్రీకాంత్ అమెరికా వెళ్తే బిజినెస్ క్లాస్లో వెళ్ళిపోయారు అంటాడు. సార్ 20 మంది 10 మంది హీరోలు, 10 మంది హీరోయిన్స్, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు. హీరోయిన్స్ బిజినెస్ క్లాస్లో లేకపోతే వాళ్ళు అమెరికా ఫ్రీగా వస్తారు సార్. ఒక ఓపెనింగ్కి ఎన్నో లక్షలు తీసుకుంటారు కదా, మూవీ ఆర్టిస్ట్ మీద గౌరవంతోనే వస్తారు కదండి అక్కడికి కదండి. అలాగే చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చారండి, స్కిట్లు వేసేవాళ్ళు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎకానమీలోనే వచ్చారు. ఆ వ్యక్తికి బిజినెస్ క్లాస్ ఏదో ఫస్ట్ క్లాస్ ఏదో కూడా తెలియదండి. మాకు టిక్కెట్లకి సంబంధం ఏముంటుంది సార్? ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారండి? అక్కడ ఈవెంట్ చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, మాకు సంబంధం లేదుగా. ఇప్పుడు వైజాగ్ నేను షూటింగ్కి వెళ్తే ప్రొడ్యూసర్ పెట్టుకుంటాడు, నేను పెట్టుకుంటానండి, ప్రొడ్యూసర్ పెట్టుకుంటారు. ఇది అంతేనండి. వీళ్ళు బిజినెస్ క్లాస్లో వెళ్ళారంటే సిటీ బస్సులో వెళ్ళమంటాడు సార్ అమెరికా. ఆ రోజు మీరు ఫండ్ జనరేట్ చేయడానికి నిధులు మీరు సమీకరించుకోవడానికి చిరంజీవి గారిని అందరినీ మీరు తీసుకెళ్లారు కదా. అవును. ఇప్పుడు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు సార్. చిరంజీవి గారు ఒక్క నిమిషం అండి. ఆ. చిరంజీవి గారు అన్న గ్రేట్ పర్సన్ సార్. LA నుంచి డల్లాస్ వరకు సొంత ఫ్లైట్లో వచ్చాడు సార్, ఫ్రెండ్స్ ఫ్లైట్లో వచ్చాడు. ఆయన స్నేహితులు ఏదో ఉంటే చిన్న ఫ్లైట్ 6 సీట్ ఏదో ఉంటే దాంట్లో వచ్చాడు సార్ ఆయన. అక్కడి నుంచి పైసా పెట్టుకొని వచ్చారు మమ్మల్ని. ఆయన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుని ఇలాంటి అంటే చాలా బాగా చేసావు శివాజీ, చాలా ఎక్సలెంట్గా చేశారు నువ్వు శ్రీకాంత్. మాకు సెక్రటరీ రాలేదు సార్. మీ జనరల్ సెక్రటరీ నరేష్ అనే ఒక బొఫూన్ గాడు మాకు రాలేదండి. ఇక్కడ ఏం చేశాడంటే ఒక నలుగురిని కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకుని చేస్తే వాళ్ళు సపరేట్గా కుంపట పెట్టుకున్నాడండి ఇక్కడ. పాప మా నలుగురు కూడా నేనంటే చాలా గౌరవం వాళ్ళకి. మేము ఆ నరేష్ని వదిలేయడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పంటారా? నేను ప్రెస్లో చాలా చెప్పగలను సార్. అతను మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతాడు. నేను ఇంచుమించు సంవత్సరం తర్వాత వచ్చాను మీ ప్రెస్కి, ఇన్ని చెప్పగలను అతని గురించి. నేను నరేష్లో దిగజారిపోలేను సార్. నేను ఫస్ట్ కొన్ని చెప్పండి, ఇన్నొద్దు కొన్ని చెప్పండి. నరేష్లో దిగజారిపోలేను. ఇదే నరేష్ నడిగర్ సంఘం వాళ్ళు విశాలు నేను మంచి మిత్రులు. విశాలు నడిగర్ సంఘంలో ఇప్పుడు నేను ఎలా అమెరికాలో చేశానో అలాగే రజనీకాంత్ గారితో కమలాసన్ విశాల్ ఏం చేశాడంటే అండి, మలేషియాలో ఫండ్ రైజింగ్ పెట్టాడు. ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురిని మలేషియా పిలిచాడు. మరి నరేష్ అప్పుడు మామూలు క్లాస్లో రావచ్చు కదా సార్, మలేషియా పక్కనే కదా, మరి బిజినెస్ క్లాస్లో ఎందుకు వచ్చాడు? పరుచూరు గోపాలకృష్ణ గారు మా ఫండింగ్తోనే వచ్చాడు, మా నిధులతోనే వచ్చారా? మా నిధులు కాదు, నడిగర్ సంఘం నిధులు. ఓకే ఓకే ఓకే. ఏ నిధులైనా ఒకటి అసోసియేషన్. ఒక ఒక పండుగ కోసం ఉన్నప్పుడు వీడు ఇంత జాగ్రత్త అన్నప్పుడు నరేష్ నాకన్నా వయసులో చిన్నోడండి. అక్కడికి మామూలు క్లాస్లో రావచ్చు కదా సార్. అయ్యో నడిగర్ సంఘానికి డబ్బులు మిగిలితే మనం మామూలు క్లాస్లో వెళ్తే ఇంకో 30,000 మిగిలితే అని రావచ్చు కదండి. నేను 500 సినిమాలు చేసిన పరుచూరు వెంకటేశ్వరరావు గారు హోటల్లో ఒక రూమ్లో ఉన్నాం సార్, మామూలు రూమ్లో, స్టార్ హోటల్ అండి. ఇతను మాత్రం సూట్ రూమ్లో ఉన్నాడు. వీడు మాత్రం సూట్ రూమ్లో ఉన్నాడు సార్. వీడు నరేష్. ఓకే. నేను అన్నాను సార్, న్యాచురల్గా రెస్పెక్ట్ ఇస్తాను. ఇంత దుర్మార్గానికి ఎన్ని జరగటానికి ఏకైక వ్యక్తి అండి. ఇతను ఎప్పుడు అసోసియేషన్లోకి వచ్చాడో ఆ రోజు నుంచే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఎప్పుడూ లేదు సార్. అంటే ఈరోజు మా ఎన్నికల వ్యవహారం ఇలా రచ్చ కావడానికి, బజార్కి ఎక్కడానికి నరేష్ గారి కారణం అంటారు? ఆ కృష్ణుడే కారణం అండి, ఇంకెప్పుడూ లేదు సార్. ఎందుకు ఆయన కారణం అంటారు సార్? వాడు సైకో క్యారెక్టర్. నేను చెప్తానండి అతను. నేను ఆ మాట కూడా అనుకోండి, నా బాధ అనిపిస్తుంది ఆ మాట అంటాను. కానీ ఎందుకంటున్నానంటే ఈ రోజు వరకు నాకు కానీ శ్రీకాంత్ కానీ అతను సారీ చెప్పలేదండి. ఎందుకు చెప్పాలి? సారీ ఎందుకు చెప్పాలంటే ఈ బిజినెస్ క్లాసులు వీళ్ళు డబ్బులు వేస్ట్ చేశారు అన్నది ఒకటి పెట్టండి. చిరంజీవి గారు దీని మీద కమిటీ పెట్టి వీళ్ళు ఒక్క పైసా కూడా వేస్ట్ చేయలేదు, జెన్యూన్గా వెళ్ళారు, జెన్యూన్గా వచ్చారని చెప్పినా కూడా ఇంటింటికి జీవితని రాజశేఖర్ పిల్లల్ని తీసుకెళ్ళండి, నేను శ్రీకాంత్ తప్పు చేశామని చెప్పి మొత్తం అంతా చెప్పుని గెలిచాడు. గెలిచాక డాక్టర్ రాజశేఖర్ పెద్దోళ్ళు ఎదురుగుండా మీటింగ్లో చెప్పాడు, శివాజీ రాజా శ్రీకాంత్ మీద మేము మోసం చేసి గెలిచాము అని. నిన్న కాక మొన్న జేవి చెప్పింది, వాళ్ళిద్దరి మీద మాకు రాంగ్ చెప్పి మమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని గెలిపించాడు. ఆ గెలుపు మాది గెలుపు కూడా కాదు, మేము అద్దలాడి గెలిపామని. చిరంజీవి గారు కమిటీ పెట్టారు, పెద్దోళ్ళు సార్. దాంట్లో కమిటీలో సురేష్ బాబు గారు ఉన్నారు, మన కళ్యాణ్ గారు ఉన్నారు. అంతమంది పెద్దోళ్ళు పెడితే వాళ్ళందరూ అక్కడ ఏం జరగలేదని చెప్పాడు. వాళ్ళన్నా సారీ చెప్పించవలసింది సార్, వాళ్ళు కూడా సారీ చెప్పించలేదు. అలా వాళ్ళు చెప్పించకపోవటం వల్ల వీడి వికృత చేష్టలు ఇంకా ఎక్కువైపోయినాయి నరేష్. వాడు ఏం అబద్ధం ఆడితే అదే నిజం అనుకుంటారు సార్. చీటికి మాటికి ప్రశ్నలోకి వచ్చేస్తాడు 5 నిమిషాలకు ఒకసారి.
నన్ను శ్రీకాంత్ని అంటారంటే మా మెంబర్స్ నమ్మరు అనుకున్నాం. కానీ ఎవడో కొంతమంది మన ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పలేదు కదా సార్, మేము మంచోళ్ళు. ఇప్పుడు నరేష్ గారు డిసైడ్ చేస్తున్నారు కదా, ఆయన ప్రకాష్ చేసేసారు రాజు ప్యానెల్ అంతా కూడా ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వారి గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదని మంచు విష్ణుకి చెప్తున్నారు కదా సార్. నేను మంచు విష్ణు గారి గురించి కానీ ప్రకాష్ రాజ్ గురించి కానీ మాట్లాడతాను. నరేష్ గారు అప్పుడే డిసైడ్ చేసేస్తున్నారు. చేసేయండి సార్, అతని ఇష్టం అండి. అతను ఒక భూత వైద్యుడు సార్, దయ కూడా ఉన్నాయి అతని దగ్గర. నైటు ఇవన్నీ చేస్తుంటాడు, అతను తెలిసిపోద్ది ఎవరెవరు నగ్గుతారు ఏంటి అన్నది అతనికి. భూత వైద్యుడా? భూత వైద్యుడు అతను. ఎన్ని తెలిసిపోతుంటాయి ఎవరెవరు నగ్గుతారు ఏంటి అన్నది బాగా. అతను అసోసియేషన్కి వచ్చి అంతకుముందు కంప్లైంట్లు ఉంటే వచ్చేవాడు చెప్తారండి. ఈ 6 ఏళ్ళ నుంచి వస్తున్నాడు సార్ అసోసియేషన్కి. వాడు ఎప్పుడు నాకన్నా పై పోస్ట్ చేయలేదండి, నా కిందే చేశాడు. నేను సెక్రటరీ ఉంటే జాయింట్ సెక్రటరీ చేశాడు, తర్వాత అధ్యక్షుడు చేశాడు. నేను ప్రెసిడెంట్, ఒక నిమిషం, నేను ప్రెసిడెంట్గా ఉంటే సెక్రటరీ చేశాడు, తర్వాత అధ్యక్షుడు చేశాడు సార్. అబద్ధాలాడి మోసం చేసి ఎవరైనా అవుతాడండి అధ్యక్షుడు. నువ్వు జెన్యున్గా కష్టపడి 20 ఏళ్ళు కష్టపడి రావాలండి అధ్యక్షుడు చేయాలంటే. అది అతనికి నాకు ఉన్న తేడా అండి. మీరు మెగాస్టార్ చిరంజీవిని తీసుకెళ్తే నేను ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకొస్తానని ఆ రోజు ఛాలెంజ్ చేశారు కదా. అది మొత్తం చెప్తాను సార్, ఇప్పుడు నేను చెప్తానండి. అతనికి నాకు పర్సనల్గా గొడవ లేదు సార్. అది చిన్న విషయాలు కూడా అబద్ధాలు ఆడేస్తాడు నరేష్. ఎంత అబద్ధాలు అంటేనండి, ఎలక్షన్లు జరుగుతుంటే స్కూలింగ్ వస్తుందంట, నేను శ్రీకాంత్ పైన ఉన్నాం, చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళు వస్తుంటే రిసీవ్ చేసుకుంటాం. ఆ స్కూలింగ్ ఏంటంటే శివాజీ రాజా ఛాంబర్లో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయలమ్మ గారు ఉండగా లిఫ్ట్ ఆపించేశాడు అని. సరే, ఎంత సిల్లీ సార్. వాళ్ళ సినిమాలు చూసి బతికామండి మేము చిన్నప్పటి నుంచేను. అసలు నేను ఆపమంటే ఛాంబర్లో లిఫ్ట్ ఆపేస్తారని మేము అద్దుకుంటాం సార్. దాంట్లో 3600 పెట్టి ఒక శివాజీరాజు ఒక ప్రెసిడెంట్. నరేష్ ప్రెసిడెంట్ చేశాడు కదని మొన్న ఒక 6 నెలల క్రితం వరకు అతనే ప్రెసిడెంట్ కదా. అతను కూడా అయినా ప్రెసిడెంట్ 10వ తారీఖు దిగిపోతారు ఆయన. ఇప్పుడు ఏమన్నా సార్ అయిపోయింది అది, ఎలక్షన్ ఇది వచ్చే రోడ్డుకి అయిపోయిందండి అది. 6 ఏళ్ళు ఉందాం అనుకున్నారు, కొట్టేవారు 6 ఏళ్ళు ఉంటే. చాలా కోరికలు నా తమ్ముడికి, అబ్బో చాలా ఉంటాయి సార్ అతని కోరికలు. అవును, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రెసిడెంట్. అతను రాకముందు మంచు విష్ణు గారు పక్క అడుగు పెట్టారు. మరి ముందే చెప్పాను, నేను అటు ఇటు మాట్లాడను అని. ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, నేను చెప్పాను కదా. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ భ్రష్ట్ అంటున్నారు. అది భ్రష్ట్, ఎక్కడ అడుగు పెట్టినా భ్రష్ట్ అంటాడు. మా దగ్గర పెట్టాడు, మేము భ్రష్ట్. అది మీరు అనుకోండి సార్. ఐరన్ లెక్క నేను తిట్టవలసిన, ఎందుకంటే నాకు సారీ చెప్పే వరకు నేను తృప్తినే ఉంటాను. అంతే, నాకు శ్రీకాంత్కి సారీ తప్పు అయిపోయింది, మీ మీద అబద్ధాలు ఆడి గెలిచాను నేను, నా నోటంటా నిజాలు రావు, ఇక్కడి నుంచి నిజాలు మాట్లాడతాను అని చెప్పేవారు. ఇతని వల్ల స్నేహాలే పోయినాయి సార్ మాకు. ఓకే, అవును. సరే, మేము డబ్బులు పంచామన్నాడు సార్. నేను శ్రీకాంత్ డబ్బులు పంచేస్తారన్నాడండి. అంతకుముందు ఎలక్షన్లో మేము సెల్ ఫోన్లు పంచామన్నాడు నేను, రాజేంద్ర ప్రసాద్ గారు. మరి రాజేంద్ర ప్రసాద్ అంటాడు, రే శివ, మనం సెల్ ఫోన్ పంచడం ఏంటారు, నా గ్లాసే పగిలిపోయింది 6 నెలల నుంచి చేయించలేదు అని. అంటే అతని నోటికి, అతను ఎలక్షన్లో గెలవటానికి దేనికైనా బరి తెగిస్తాడు నరేష్ అన్నాడు. దేనికైనా సరే బరి తెగిస్తాడు సార్. అది అబద్ధాల పుట్టండి, దరిద్రం. వాడి పేరు ఎత్తడం కూడా దరిద్రం. మరి ఇప్పుడు ఆయన పోటీలో లేడు. అవును, లేకపోయినా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, తెర మీద ఎక్కువ కనిపిస్తున్నారు. దాని గురించి నేను కామెంట్, అది అతను ఇష్టం అండి. ఇప్పుడు నేను ఇందాక మీతో చెప్పాను, మా శ్రీకాంత్ ఓటేయండి, మా శ్రీకాంత్ చాలా మంచోడు, మా ఇద్దరిది ఇంత స్నేహం అని మీతో చెప్పుకున్నాను. అలాగే అతను చెప్పుకోవచ్చు సార్. నేను 2 ప్యానల్ గురించి మాట్లాడాను. మీరు ఏకొచ్చినట్టే సమాధానం. ఎలక్షన్లు 3 రోజులు పెట్టుకుని ఒక ప్రెసిడెంట్గా ఇన్నాళ్ళు 20 ఏళ్ళు చేసిన వ్యక్తిగా ఈ ప్రభావం ఇంకొక ప్యానల్ మీద పడేటట్టు నేను బిహేవ్ చేస్తానండి. నేను చేసిన తప్పు అని. కరెక్ట్. మనం ఇంకొకటి ఏలెత్తి చూపించి ఇంకొకటి తిట్టారప్పుడు, అమనాభూతులు తిట్టారు కూడా అండి, ఇంకొకరిని తప్పు చేశాడని. మనం తప్పు చేయకూడదు సార్. ఫస్ట్ చాలా కష్టపడ్డాడు సార్, లేకపోతే నాకు ఇంత కోపం రాదు. మూవీ ఆర్టిస్ట్ అసలు నాలాంటి చిన్నోడు మళ్ళీ మూవీ ఆర్టిస్ట్లో ప్రెసిడెంట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ సార్. అవునా? ఏంది అది కష్టం సార్. అక్కడ డబ్బు ఉండాలా, చాలా ఉండాలి సార్. అక్కడ అబద్ధాలు ఆడాలి ఫస్ట్. ఓకే, మనం అబద్ధాలు ఆడలేము, ముక్సూటిగా మాట్లాడతాం, సొంత స్నేహితున్నా పోగొట్టుకుంటాం అవసరం అయితే. అలా ఉంటాయి మన వ్యవహారాలని. ఎందుకు అంత చిన్న పోస్ట్గా, చిన్న అసోసియేషన్కి ఎందుకు ఇంత పోటీ, ఇంత రచ్చ అవసరం? ఒక 40 మంది 50 మందిని కాపాడటం కోసం తప్పానండి నాలాంటోడు. నిజంగా అది కిరీటం ఏం కదా సార్, మొల్ల కిరీటమే సార్. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెద్దవాళ్ళు అన్ని ఇబ్బందులు పెట్టారు అక్కడ. ప్రతిదీ నేనున్న 2 ఏళ్లలో సార్ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, నన్ను క్రియేటెడ్ ప్రాబ్లమ్స్, నాకన్నీ ఈయన నిలిపేద్దాం, ఇలాగ నొక్కుదాం ఎక్కడెక్కడ. మీరు ఎప్పుడు ఈసీ మీటింగ్ పెట్టినా నరేష్ గారు వచ్చేవారు కాదట కదా?
ఈసీ మీటింగ్ వచ్చాడు సార్ రాను పని చెప్పాను. ఒకసారి మా భవనానికి తాళాలు కూడా వేసుకొని వెళ్ళిపోయారు. బులకాగాడు ఎందుకు చేస్తుంటాడే. అతను ఏమంటాడంటే జాయింట్ సెక్రటరీగా ఉంటే అన్ని పదవుల్లో జాయింట్ సెక్రటరీ గొప్ప అంటాడు, సెక్రటరీ ఉంటే అన్ని పదవుల్లో సెక్రటరీ గొప్ప అంటాడు. ఆడు సెక్రటరీ ఉండగానే మోహన్ బాబు మీద ఆడు మోహన్ బాబు గారు పక్కనే ఉన్నారు. మోహన్ బాబు గారు డౌట్ వచ్చినప్పుడు ఆయన అడగొచ్చు కదండి, ప్రశ్నలు అడగటం ఎందుకు, అన్నీ అడగొచ్చుగా. పక్కనే ఉన్నాడు, అమ్మిన వ్యక్తులు ముగ్గురు పక్కనే ఉన్నారు, రిజిస్ట్రేషన్కి వెళ్ళి సంతకం చేసినాడు పక్కనే ఉన్నాడు. నాగబాబు గారు సమాధానం చెప్పారు కదా, ఆడు పక్కనే ఉంటాడు. ఆడంత డేంజర్ అండి. మరి మీరు ఇంత చెప్తున్నారు నరేష్ గారి గురించి, ఇంత డేంజర్ అది ఇదని చాలా డేంజర్ సార్, ఇంతగా చాలా చెప్పారు మీరు. మరి నరేష్ గారు మీపై పోటీ చేసినప్పుడు అధ్యక్షుడిగా మీకు నాగబాబు గారికి మెగా ఫ్యామిలీతో మీకు చాలా మంచి అనుబంధం ఉంది. నాగబాబు గారు మీరు మంచి మిత్రులు. మరి నాగబాబు గారికి తెలియదా నరేష్ గారు ఒక డేంజరు ప్రమాదకరమైన వ్యక్తి అని తెలియదా? ఎందుకు మిమ్మల్ని కాకుండా చివరి నిమిషంలో ఆయనకు సపోర్ట్ చేశారు? నాగబాబు గారి మద్దతుతోనే ఆ రోజు మీపై ఆయన గెలిచారు నరేష్ గారు. తెలియదా? ఒక నిమిషం అండి, డెఫినెట్గా నాగబాబు గారి మద్దతుతోనే గెలిచారు. అంతే స్ట్రాంగ్గానండి జీవిత రాజశేఖర్ పిల్లల వాళ్ళు కూడా గెలిచారండి. వాళ్ళ ముగ్గురు చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ. నాగబాబు గారు సడన్గా నైట్ రేపు ఎలక్షన్లకి ఈ రోజు వెళ్ళటం వల్ల ఏమైందంటే మొత్తం అందరూ అట్టిపోయి ఉన్నారు. నాగబాబు రిటైల్ వెళ్ళారండి, లేదని తప్పు చేస్తారేమో అనేది ఏదైనా రావచ్చేమో. నాకు శ్రీకాంత్ ఎంత ఫ్రెండ్ అవునండి, శ్రీకాంత్ కన్నా ముందు నుంచి నాకు నాగబాబు ఫ్రెండ్. నాకు ఎందుకు నాగబాబు అటే వెళ్ళాడు అన్నది ఈరోజు వరకు నాకు తెలుసు. నాకు ప్రామిస్గా తెలియదు ఈరోజు వరకు. నాగబాబు నా ప్రాణమిత్రుడు సార్. నాగబాబు వాళ్ళ ఫ్యామిలీతో నాకు 35 ఏళ్ళ అనుబంధం అండి. అలాంటి ప్రాణమిత్రుడు మీ విజయం కోసం కాకుండా నరేష్ గారి విజయం కోసం ఎందుకు శ్రమించారు? ఆయన వల్లే కదా ఆయన గెలిచింది ఆ రోజు. నిజంగా చెప్పండి, ఆ రోజు నాగబాబు గారు అక్కడికి వెళ్లకుండా ఉంటే, నరేష్ దగ్గరికి జీవిత రాజశేఖర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటేనండి ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయింది సార్. గోల్డెన్ హోమ్ అయిపోయింది సార్. దానికి ఒక్క నిమిషం మీరు మాట్లాడుకుంటే కొంచెం క్లియర్గా చెప్తాను. చెప్పండి. నాకు అంత వాగ్దాట లేదని ముందే చెప్పాను. అందుకని ఎంత గొప్ప వాళ్ళో మన హీరోలు చెప్తాను సార్. చిరంజీవి గారి దగ్గరికి నేను పరుచూరు వెంకటేశ్వర గారు వెళ్ళి, అన్నయ్య శ్రీకాంత్కి తెలిసిన వాళ్ళు అమెరికాలో ప్రోగ్రామ్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తా అన్నారు, మీరు వస్తారా అనగానే, శివాజీ నేను ఇప్పుడు ఈ షూటింగ్లో ఉన్నా, ఇది షెడ్యూల్లో ఉన్నా, బిజీగా ఉన్నా. రెండు ఏంటంటే నన్ను ఎప్పటి నుంచో పేరు చెప్పను, ఒక హీరోయిన్ అమెరికా రమ్మని నన్ను చాలా 1 year నుంచి అడుగుతున్నారు, నేను వెళ్ళలేదు. ఇప్పుడు నీ దగ్గర నీ కోసం అక్కడికి వచ్చానంటే రిలేషన్స్ పోతాయి ఫస్ట్ అన్నాడు. అంటే ఇలాగే కూర్చున్నాను వేలమోహం వేసుకుని. పరుచూరు గోపాలకృష్ణ గారు, ఇంతకన్నా అద్భుతమైన ప్రెసిడెంట్ మీరు చూస్తుంటారండి, అంత కష్టపడుతున్నారు శివాజీ అని చిరంజీవి గారు చెప్పారు. అవునా, సరే వస్తాలే శివాజీ, రేపు ఒకసారి రండి కన్ఫర్మేషన్ చెప్తాను అన్న. సరే రేపు మా బావని శ్రీకాంత్ని కూడా చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. చిరంజీవి గారు వచ్చారండి. అద్భుతంగా జరిగింది ప్రోగ్రాం అక్కడ. ఇది జరుగుతుంటే ఒకడు నల్ల జెండాలు ఊపుతున్నాడు, చాలామంది ఊపుతున్నాడు, ఒకడు ఊపుతున్నాడు. ఈయన ఎక్కడో చూసానే అనుకున్నా. ఇక్కడ అమెరికాలో డల్లాస్లో సార్ ప్రోగ్రామ్ దగ్గర చెప్తున్నా, ఈరోజు చెప్పలేను. ఒకడు వీడు నువ్వు ఎక్కడ చూశానంటే, సార్ మర్చిపోయారు సార్, నేను నరేష్ గారితో ఉండేవాడిని మద్రాసులో, నవీన్ ఇంటర్నేషనల్లో ఉండేవాడిని సార్ అన్నాడు. నువ్వేంటంటే నేను ఎప్పుడో వచ్చాను సార్ ఇక్కడికి అన్నాడు. నల్ల జెండా ఊపుతున్నావేంటయ్యా అన్న. వాడు నవ్వాడు సార్, నాకు అర్థం కాలే. నేను అప్పటికి అక్కడ మర్చిపోయాను. ఇలాంటి నల్ల జెండాలు కొంతమంది ఊపారన్నాడు. ఆ విషయం మాకు ముందే తెలుసు. వీడెందుకు నల్ల జెండా ఊపాడు నాకు అర్థం కాలే. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ వీడెందుకు నల్ల జెండా ఊపాడు. ఎందుకు? వీడెళ్ళి ఫోన్ చేసి, వీడికి ఏంటంటే జనరల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి అమెరికా రాకుండా ఇక్కడి నుంచి అక్కడ ప్రోగ్రామ్ ఏంటి నిరసన వ్యక్తం చేయాలండి. వీళ్ళు తెలివితేటలు వీళ్ళు ఏం పట్టుకుపోతారో నాకు తెలియట్లేదండి. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర పనిచేసేవాడు ఫోన్ చేసి, వాడు నల్ల జెండా ఊపితే ఎవడు పట్టించుకుంటాడు సార్. అక్కడ ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. తర్వాత ఒక 20-30 మంది ఎలా ఊపారు. ఆ విషయం శ్రీకాంత్ ముందే చిరంజీవి గారితో చెప్పినట్టున్నాడండి. అంటే ఇంత దుర్మార్గుల మధ్యన మనం ఉంటున్నామని చెప్పడం చెప్తున్నాను. మరి అలాంటి ప్రమాదకరమైన వ్యక్తిని మీ ఆ రోజు జనరల్ సెక్రటరీగా ఎలా గెలిపించారు అసలు అందరూ? అంటే నాకు ఎలక్షన్ లేదు సార్, దానికి అధ్యక్షుడికి మీకు ఎలక్షన్ లేదు. అధ్యక్షుడికే కదండి, శ్రీకాంత్కి నరేష్కి ఎవరికి లేవండి. మమ్మల్ని అందరినీ గెలిపించారు. నరేష్ను
సార్ థ్యాంక్ యూ నరేష్ ఒక మాట అన్నాడు సార్. థ్యాంక్ యూ శివాజీ, నన్ను ఏ వైస్ ప్రెసిడెంట్ చేస్తావు అనుకున్నాను, జనరల్ సెక్రటరీ చేసావు అన్నాడు నరేష్. తర్వాత కొన్నాళ్ళ పోయాకంటే నేనే కదా నేను ప్రెసిడెంట్ చేశానంటే ఓ ఆడు చేయకపోయింది సార్ నన్ను ప్రెసిడెంట్. 20 ఏళ్ళు నా కష్టం నన్ను చేసిందండి ప్రెసిడెంట్. మరి వాళ్ళ అమ్మగారు ఇచ్చే ఫండింగ్ అదంతా కదా Definitely గా సార్. అవును, ప్రతి దాని నెల- వల్లనే మీరు అందరూ అయ్యారని ఆయన అంటుంటారు. సార్ ప్రతి నెల మహాతల్లి 15,000 పంపించేస్తారు. ఒక్కసారి ఆవిడ అనౌన్స్ చేసిందండి. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 5 లక్షలు అనౌన్స్ చేసింది. ఆ 5 లక్షలు అంటే అమ్మ తెలియకుండా టక్కన 5 లక్షలు అంది, అది 50,000 శివాజీ అంది. ఆవిడ అనౌన్స్ చేశారయ్యా, ఆవిడ దగ్గర నుంచి లెటర్ తీసుకురావాలి సెక్రటరీగా, నేనే చెప్పాలి రేపు పొద్దున్న నా అకౌంటు, లేదంటే ఆవిడతో ఫోన్ చేయించు సార్ ప్రెసిడెంట్ గారికి, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేయించు, 50,000 అంటే కుదరదంటే లేదు 5 లక్షలు తను తెలియకుండా అనౌన్స్ చేసింది శివాజీ అన్నాడు. ఆవిడ 5 లక్షలు చెప్పి పంపించింది సార్. దీన్ని వీడు 50,000 చేద్దాం అనుకున్నాడు ఇతను. సున్నా తగ్గిద్దాం అనుకున్నారు. అంటే లేదు 5 లక్షలు అంటే ఒక పెద్ద అమౌంట్ ఏనండి. ఆవిడకి అంత ఇష్టం సార్ మూవీ ఆర్టిస్ట్, ఆవిడకి కానీ సూపర్ స్టార్ కృష్ణ గారికి కానీ అసోసియేషన్ అంటే అంత ఇష్టం అండి. నా బాధ ఏంటంటేనండి, ఒక కృష్ణ గారు, ఒక కృష్ణరాజు గారు, ఒక శ్రీకాంత్ గారు, మీరు మార్గదర్శకులు సార్, లెజెండ్స్ సార్ వాళ్ళందరూ. వాళ్ళు మనకు డిస్టర్బ్ చేయకూడదు సార్. వాళ్ళ పేర్లు బయటికి తీసుకొచ్చి వాళ్ళని పడుకున్న వాళ్ళు లేపేసి వాళ్ళతో ఫోటోలు దిగిపోయి కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మాకు సపోర్ట్లు అది వాళ్ళు రేపొద్దున నిజంగా ఎలక్షన్ కూడా రారండి. ఇలా జరిగితే ఎలక్షన్ పెద్దోళ్ళు ఎందుకు వస్తారు సార్? ఇలా జరిగితే నాకు ఒకటి అర్థం కాలేదు ఒక్క నిమిషం అండి. మీరు చిరంజీవి గారిని తీసుకెళ్తే చిరంజీవి గారే సీనియర్ ఆర్టిస్ట్, నేను మహేష్ బాబు గారిని తీసుకొస్తాను అని మళ్ళీ ఆయన అనలేదు సార్. మహేష్ బాబు అది కూడా నేను చెప్తాను. నేను బెనర్జీ, హేమ, ఇంకో 2-3 ఆర్టిస్టులు పేర్లు గుర్తులేదు, కొరటాల గారు షూటింగ్ జరుగుతుంటే మహేష్ బాబుని కలవటానికి వెళ్ళాను. నేను మహేష్ బాబు గారు చేసిన 3 సినిమాలు నేను మహేష్ బాబు గారు హీరో చేసిన సినిమాలు ఏమైనా 3 పెద్ద హిట్లు. ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది బాగా. మురారి కానీ, ఫస్ట్ ఆయన చేసిన రాజ్ కుమార్ కానీ, మొన్న శ్రీమంతుడు కానీ. ఇల్లు అడుగుదాం, మహేష్ బాబుని అడుగుదాం అని వెళ్తే ఏంటి శివాజీ అన్నారు. ఇలా చిరంజీవి గారిని తీసుకెళ్ళాం, బాగా జరిగింది ప్రోగ్రామ్, ఇలా గోల్డెన్ హోమ్ అని ఒకటి కడదాం అనుకుంటున్నాం మన మెంబర్స్ అందరూ ఉండటానికి అన్న. సరే ఒకసారి నువ్వు వెళ్ళి నమ్రతని సరే వెళ్ళి కలిసి వచ్చేయండి అన్నాడు. నాకు టెక్నికల్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా చెప్పారండి ఇక్కడ. ఇప్పుడు ఆవిడ వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుందో, మనదేమో అంతంత మాత్రం ఇంగ్లీష్ అని నేను బెనర్జీని తీసుకెళ్ళి నరేష్ని రమ్మన్నా. నరేష్ వచ్చాడు. నరేష్ అని నా గురించి చాలా పొగిడాడు అక్కడ. శివాజీ చాలా బాగా చేస్తున్నాడు, ఎక్సలెంటు అని నమ్రత్ గారి దగ్గర. నమ్రత్ గారు ప్రోగ్రామ్ ఒప్పుకుందండి. మేము అమెరికాకి ఎలాగ షూటింగ్ వెళ్తున్నాం, వాళ్ళు ఎంత గొప్పలో చెప్పడం చెప్తాను సార్. వెళ్తున్నాము, అక్కడే ఒక సాటర్డే సండే పెట్టేసుకోండి ప్రోగ్రామ్, మహేష్ బాబు గారు కూడా చెప్పారు అన్నారండి ఆవిడ. అని మళ్ళీ ఒక 2 days పోయాక మళ్ళీ రండి శివాజీ ఒకసారి షెడ్యూల్ ఒకసారి ఎప్పుడెప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడెప్పుడు ఏంటి అసలు అన్నది తెలుసుకుంటే ఈ లోపల మీరు ఆ ప్రాసెస్ అంతా చేసుకోండి అన్నారు. మాట ఇచ్చేసరి తృప్తిగా పడుకున్నాడు. నరేష్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దీంట్లో నరేష్ ఒప్పించింది ఏం లేదు సార్ మహేష్ని, నేను బెనర్జీ మాత్రం, హేమ మిగతా వాళ్ళందరూ. మళ్ళీ 3 days పోయాక నరేష్ని తీసుకెళ్ళాం. మీకు నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. నరేష్కి మహేష్ బాబు గారి ఇల్లు కూడా ఏది తెలియదు, ఎక్కడో తెలియదు. అవునా? అక్కడ కదా అంటాడు. నేను బెనర్జీ లేదు ఇక్కడలే మారారు ఇల్లు దాని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెడితే, అంతవరకు బాగున్న వ్యక్తి అమ్మ మధ్యలో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఇది నాకు ఇబ్బందిగా ఉందని బెనర్జీ ఏం చేశాడు, నమ్రత్ గారు ఫోన్ నెంబర్ అడిగాడు. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. అదిగో నేను ఉండగా నువ్వు నమ్రత్ గారు ఫోన్ నెంబర్ అడుగుతావా, నువ్వు మధ్యలో ఏదైనా నన్ను కాంటాక్ట్ చేయాలి కదా అన్నది ఏదో పెట్టుకున్నాడు సార్ మనిషి. అక్కడి నుంచి మొత్తం అమెరికా అది ఇది ఇచ్చి అడగొట్టేసారు. ఈలోపు మేమేం చేసామండి, ఈ ప్రోగ్రాం అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ నేను బెనర్జీ ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే మళ్ళీ చెప్పాను ఇలా చిరంజీవి గారిని తీసుకెళ్ళాం. ఇప్పుడు నేను వస్తే ఎంత వస్తుంది శివాజీ గారు అని అడిగాడు ప్రభాస్. ఓ 2 కోట్ల దాకా వస్తాన్నాడు. మీరు ఒక పని చేయండి, ఇన్ని సినిమాల షెడ్యూల్లో నేను రావటం కుదరదేమో, మీరు అనుకున్న అమౌంట్ నేను ఇచ్చేస్తాను అసోసియేషన్కి అన్నాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? 2 CR అడగగానే మహేష్ బాబు గారు వస్తున్నారు. అడగగానే
ఈయన అశోక్ నేను వస్తే ఎంత వస్తుంది, ఎందుకు అంత స్ట్రెయిన్ ఫీల్ అవుతారు మీరు, ఆ 2 కోట్లు ఇచ్చేస్తాను నేను. ఎంతమంది హీరోలు ఉంటారు సార్, వీళ్ళు కృతజ్ఞతలు చెప్పుకోవాలి వద్దండి, ఖచ్చితంగా చెప్పాలి. మహేష్ బాబు గారికి కానీ ఈయనకి కానీ. అలాగే చిరంజీవి గారే నాగార్జున గారితో మాట్లాడేసి నన్ను, నరేష్ని, శ్రీకాంత్ని అనుకుంటాను, నేను నాగార్జున గారితో మాట్లాడాను, ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చేయండి, బాధ్యతగా ఉంటుంది, ఈ లండన్ తీసుకెళ్ళండి అన్న. అయిపోయింది సార్. నేనంటే మోహన్ బాబుకి ఇష్టం ఉండదు మోహన్ బాబు, ఎవడో ఏదో చెప్పారో ఆయన నమ్మారు. అవునా? ఎప్పుడు ఇష్టం ఉండదు, నేను అంటుంటాను, నేను అంటే ఇష్టం ఉండదు సార్. జనరల్ సెక్రటరీ మిమ్మల్ని ఆయనే పెట్టి ఎందుకు సార్, ఒక మనిషికి ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు సార్, అజాత శత్రువు, ఆయనకి ఇష్టమైన వ్యక్తులు కూడా ఉంటారు. ఇది ఇండస్ట్రీ సార్, ఇది కదండి. నేను దూరంగా ఉంటాను ఆయన, నాకు ఇష్టం లేని వ్యక్తులు ఎందుకుంటాను దగ్గర దూరంగా ఉంటాను. అయినా కూడా సార్ నా బాధ్యత విస్మరించకుండా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మోహన్ బాబు గారికి ఫోన్ చేసి ఆయనకి అప్పుడు చేయని పెట్టి, చేతికి ఏదో చిన్న కట్టు సంథింగ్ ఏదో ఉంది అన్న, ఇలా వీళ్ళని ఒప్పించాననే. అంటే తమ్ముడు నన్ను దగ్గరలో పెట్టు, నాకు దుబాయ్ మీద కూడా కంట్రోల్ ఉంది, నేను ఈవెంట్లు చేశాను దుబాయ్లో. ఓకే, ఈవెంట్లు చేశాను సార్, నేను ఎన్ని మురళీమోహన్ గారి దగ్గర నేర్చుకున్నాయి సార్. నన్ను దుబాయ్లో దగ్గర తీసుకెళ్ళమ్మా, నాకు బాగాలేదు అంటే, అన్నయ్య పువ్వుల్లో పెట్టి తీసుకెళ్ళి చిరంజీవి గారిని ఎలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చాము, అలాగే అందరినీ తీసుకొస్తాను సార్, నాది బాధ్యత. జయసూద్ గారికి ఫోన్ చేశాను, శివాజీ నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాను, నాకు కొంచెం బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళమ్మా, మళ్ళీ నేను అంది ఆవిడ కొన్ని జల్లు మంది, ఎవరండి జయసూద్ గారు, ఎంత గొప్ప ఆర్టిస్టు, ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ అంటే. ఈ బిజినెస్ క్లాసులు డిస్కషన్ ఇది వచ్చే రోడ్డుకి ఎవరికాడికి ఏమవుతుందని న్యాచురల్గా ఏమవుతుంది, ఓ నాయన ఇప్పుడు ఈ గొడవల్లో మళ్ళీ మామూలు క్లాసులో తీసుకెళ్తారేమో, అదే ఒక భయం అంటే ఒక పెద్ద వ్యక్తి ద్వారా ఆ మాట అనిపించుకోవడం వచ్చిందండి. ఒక నిమిషం ఇతని పెంట మాట్లాడితే ఛానల్స్కి వెళ్ళిపోయి పెంట చేయటం వల్ల నరేష్ మొత్తం ప్రోగ్రామ్స్ క్యాన్సిల్, ఎలక్షన్స్ వచ్చినాయండి, మేము ఓడిపోయిన ఇంటింటికి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు జీవితం నిన్న కూడా చెప్పింది, మేము అబద్ధాలు అడిగి గెలిచాము. రాజశేఖర్ స్టేజ్ మీద చెప్పాడు, శివాజీ మీద శ్రీకాంత్ మీద మేము అబద్ధాలు, అది గెలిపే కదా మేము అబద్ధాలు గెలిచామని. ఇతరుగా నోరు రాదండి నరేష్ని నేను తిట్టకూడదు నచ్చలేదు కదండి. నేను ఇప్పటికీ ఆ ముసుకేసుకుని, ఆ మంచితనం ముసుకేసుకున్నాను అనుకోండి, నన్ను నేను అర్థంలో చూసుకుంటాను కదా సార్, నేను అందుకే తిట్టాను. ఆ రోజు మా నాగబాబు గారు అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఇప్పటికీ 50 మంది మా చిరంజీవి గోల్లేసుకోమని దాని పేరు, 50 మంది వృద్ధులు దాంట్లో ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు నేను మళ్ళీ లైఫ్లో కట్టలేను, నా అంబిషన్ ఆ రోజుతో అయిపోయింది, నేను లైఫ్లో చేయలేను. ఇప్పుడు ఆ 4 ఏళ్ళ క్రితం ఉన్న హుషారు, అప్పుడు నా హెల్త్ కండిషన్స్, అప్పుడు నా కసి, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఏదైనా చేసి లైఫ్లో గుర్తుండిపోవాలన్న ఒక కసి ఉంటుంది చూసారా, ఆ కసి మీద నీళ్ళు చల్లేసరికి ఇప్పుడు నాకు దగ్గర కసి లేదు. ఎందుకు అసలు మీ హయాంలో, మీరు అధ్యక్షుడిగా ఉన్న హయాంలో అదొక సువర్ణ యుగము అని అంటారు, చాలామంది విన్నా, నేను సినీ ఆర్టిస్టులు చాలామంది విన్నాను సార్. మరి ఎన్నో ఇబ్బందులు ఎందుకు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సైతం రోజు మా భవనంకు వచ్చి మీకు వార్న్ చేశారు, నెక్స్ట్ నిన్ను అధ్యక్షుని కానికుండా చేస్తా నేను అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని వార్న్ చేశారంటారు. నాటకానండి, నిజంగా పవన్ సార్ మీ ఇద్దరం పేరు పెట్టి పిలుచుకునే అంత ఫ్రెండ్స్ అండి. ఓకే, ఏ రోజు అతనికి అప్లికేషన్కి వెళ్ళా, నాకు చాలా ఇష్టం పవన్ అంటే. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎందుకు వచ్చింది, కొన్ని వందల కోట్లు సంపాదించుకోవచ్చు అతను అని. ఇదే ఇప్పుడు నాకు ఎందుకు సార్, నేను షూటింగ్లు చేసుకోవచ్చు సార్, మూవీ ఆర్టిస్ట్ అనుక లేని వాళ్ళకి ఏదో చేద్దామని ఎందుకు పడాలి కదండి. నాకు వచ్చిన ఛాన్స్ ఇంతండి, పవన్కి వచ్చిన ఛాన్స్ పెద్దది చాలా, తనకు వచ్చింది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, పవన్ నేను ఆ రోజు అండి ఐరా క్రియేషన్ షూటింగ్లో ఉన్నాను, నర్తనశాల ఐరా క్రియేషన్ నర్తనశాల షూటింగ్లో ఉన్నాను. పైగా రోజు నా సోలో వర్క్. సడన్గా ఆఫీస్ నుంచి మూవీ ఆర్టిస్ట్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ పవన్ గారు వచ్చారు సార్, ఇక్కడ జనం అందరూ వచ్చారు, గొడవ ఉంది, మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ పవన్ గారు అని. పవన్ నాకు బయట వ్యక్తి కాదండి, అతను జనాలకి పెద్ద స్టార్, ఇండియాలో టాప్ మోస్ట్ స్టారు, తెలుగులోను ప్రపంచం అంతా తెలిసిన తెండొచ్చు కానండి, నాకు ఫ్రెండ్ అయ్యి నేను ఇద్దరు పేరు పెట్టుకు పిలుచుకునే అంత చనువు ఉన్న వ్యక్తి అండి. ఏజ్లో చాలా చిన్నవారు కదా నాకు అలా చాలా ఏజ్లో చిన్నవాడు, నేను చాలా గౌరవించదగ్గ వ్యక్తి పవన్. ఎందుకంటే అతను ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చాడో
చూస్తున్న వ్యక్తుల్లో నేను కంటే ఫస్ట్ అతను సినిమాలో రాకముందు నాకు బాగా క్లోజ్ కాబట్టి అంత విషయం. నచ్చలు కానీ పవన్ వస్తే ఆడావిడ ఉంటుంది కదండి, ఆడావిడంతా ఉంది. నేను వెళ్ళాను, నాకు అర్థం కాలేదు ఎందుకు వచ్చారో. సీరియస్గా ఉన్నాడు చాలా. ఏం పవన్ ఏంటి అన్నా, శివాజీ ఏం చేసావు నువ్వు అన్నాడు. నాతో శ్రీరామ్ కూడా ఉన్నాడు, నాతో కూడా వచ్చాడు. ఇది నాకు అర్థం కాలేదు, నేను షూటింగ్ మధ్య నుంచి వచ్చాను, ఇదేం జరిగింది అంటే నాకు చిన్న మ్యాటర్ కొంచెం అర్థమైంది. ఆ మ్యాటర్ అదే చెప్పేంత మ్యాటర్ కాదు, అర్థమయ్యి ఒక్క నిమిషం. నాకు పవన్ కళ్యాణ్ ఎమోషన్స్, నాగబాబు ఎమోషన్స్ వాళ్ళతోనే ఉన్నాను కాబట్టి చాలా సంవత్సరాలు, ఎందుకంటే సినిమా రాకముందు నుంచి ఉన్నాం కాబట్టి తప్పని కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. నోడు ఆ కోపం నేను కూడా చెందుతాను. పవన్కి ఎంత కోపం వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు తగ్గిపోతుంది. నాగబాబు అయితే ఇంకా 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. నాగబాబు అయితే లోపలికి వెళ్ళి, ఇదిగో ఐజీ గారికి నేను, మంచులక్ష్మి గారు, పలానా హీరోయిన్ వెళ్ళి మీరు చెప్పే కేసు మీద కంప్లైంట్ ఇచ్చాం, ఇదిగో ఇది కోర్టులో వేసాను, ఈ రెండిట్ల కన్నా ఏ ప్రెసిడెంట్ అన్నా చేస్తాడా? డే అండ్ నైట్ కష్టపడుతున్నాను పవన్ నేను అన్న. ఈలోపు అన్ని ఛానల్స్లోని స్కూలింగ్, శివాజీ రాజా రాజీనామా చేశాడు. ఎందుకంటే మీ ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటారు. లేదు నెక్స్ట్ టైం నేను అసలు ఉంచను ప్రెసిడెంట్ కింద అన్నాడు. ఒక ఎమోషనల్ అంటుంటాడు. అది నేను నా సొంత బ్రదర్ కింద లెక్క, నాగబాబు కానీ పవన్ కానీ. నేను అలా చూస్తూ ఉన్నా. నాకు టెన్షన్ ఏంటంటే నాకు అక్కడ షూటింగ్, నా సోలో వర్క్, అక్కడ యూనిట్ అంతా వెయిట్ చేస్తుంటుంది. నేను బయలుదేరిన పవన్ అంటే ఈ 2 లోపల రూమ్లో లాయర్స్ ఉన్నారు, అక్కడ ఇచ్చాను. నేను మా ఛాంబర్, మేము రోజు ఈసీ మీటింగ్ తలుపు తీసడానికి ఒక 30 మంది లాయర్లు ఉన్నారు. నాకు నవ్వు వచ్చేసింది వెంటనే. ఇచ్చా 30 మందిలో ఎవరికి వాళ్ళు తెలియట్లేదు. నేను మళ్ళీ బయటకు వచ్చా. పవన్ అంతమంది ఉన్నారు లాయర్స్ అన్నాను. పవన్ నవ్వు వచ్చింది కానీ నవ్వట్లే. నేను లోపలికి వెళ్ళిచ్చాను అన్నాడు. సరే నేను లోపలికి ఇచ్చేసి టీ తాగుతావా పవన్ ఇచ్చారు. నేను ఎవరైతే ఐజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు కోర్టులో ఉన్నదేనో అవి తీసుకెళ్ళి ఆ లాయర్లకి ఇచ్చేసి నేను ఇచ్చేసాను. నేను షూటింగ్ వెళ్తాను, నేను ఇక్కడ ఉంటాను 3 days. నువ్వు అర్జెంటుగా సురేష్ బాబుకి ఫోన్ చేయి, రాఘవేంద్ర రమ్మను, అశ్విన్ దత్ గారు రమ్మను అర్జెంటుగా, మొత్తం ఇంట్రెస్ట్ అంతా నాకు ఇక్కడ ఉండాలి. కోపంలో తను అన్నదానికి ఆ రోజు నేను సురేష్ బాబు వాళ్ళకి ఫోన్ చేశాను, నాకు అందుబాటులో లేరు. నేను వెంటనే అతను ఎదురుకోవడానికి ఫోన్ చేశాను. బాబు సురేష్ బాబు ఇక్కడ బెంగళూరులో ఉన్నాడు, నెక్స్ట్ టైం నువ్వు లేదు ప్రెసిడెంట్ అన్నాడు. నేను నవ్వుకుని నేను వెళ్ళొస్తాను అన్న, వెళ్ళిపోయాను సార్. ప్రెసిడెంట్ కావడము కాకపోవడము చేతిలో ఉంటుందా? తను ఎందుకంటే కోపంలో తను ఏమన్నా అని ఉండొచ్చు, దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. నాకు ఇష్టం కావచ్చు, ఇండస్ట్రీని ఒంటి చేత్తో నడిపించగలంత శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? నేను అది మాట్లాడుకోవచ్చు సార్. అది మాట్లాడు, మిమ్మల్ని నెక్స్ట్ టైం నేను కానివ్వను ఎందుకన్నాడు మరి? ఏమో అందుకనే కాలేదు. ఓట్లు వేసేది ఆర్టిస్టులు కదా, పవర్ ఉండొచ్చేమోగా, అందుకనే కదా నేను కాలే. పవర్ స్టార్లో ఆ పవర్ ఉందా? ఉండే అందుకని నేను కాలేదు కదా అంటున్నా. ఓకే. ఇప్పుడు మీరు అన్నారని నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా. తను ఎలాగోళంగా అని ఉండొచ్చు, తన ఇంట్లో మనిషి కింద నన్ను చూసుకుంటాడు కాబట్టి అని ఉండొచ్చు కదండి. అదే ఏ ఎపిసోడ్లో సీరియస్ అయ్యారన్నది మాత్రం మీరు రివీల్ చేయరంటారు? నేను చేయను, అది రివీల్ చేయను, పద్ధతి కాదండి. ఓకే, అది పద్ధతి కాదు. అంటే మాకు అర్థమైంది రండి. అది అదండి. పవన్ గెలిచింది, అదొకసారి గెలిచారు. రెండోసారి పవన్ ఒకసారి ఫోన్ వచ్చింది, సార్ మిమ్మల్ని హీరో గారు ఒకసారి రమ్మంటున్నారు. ఆమె చెప్పి వెళ్ళి సదా జోకులు వేసుకుని చాలా రోజులైంది పవన్తోను. నేను నాగబాబుతో ఇంకా నాగబాబు అంటే కొంచెం ఎప్పుడు ఇంకా నవ్వులతోనే ఉంటుంది, రాఘవేంద్ర లాగా సేమ్. నాగబాబు అంటే ఇప్పుడు తన పక్కన కొంచెం కంఫర్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాను, నవ్వే వాళ్ళని ఉంచుకుంటాను. వెళ్ళాను, వెళ్తే సేమ్ మళ్ళీ అగ్గి మీద గుగ్గులలాగే ఉన్నాడు. ఏమి పవన్ అన్నాను అని రూమ్లోకి వెళ్తే టక్ టక్ టుక్ టుక్ అని సౌండ్ వస్తుంది. ఏం రమ్మన్నాడు, ఏం చెప్పట్లేదు, అనీజీగా ఉంటుంది సార్. మీరు రమ్మన్నారు నాగరాజు గారు, నాతో మాట్లాడుకుని అటు ఇటు తిరుగుతుంటే నేను ఎందుకు రమ్మన్నారు ఏంటి అన్నది నాకు ఇబ్బందిగా ఉంటుంది. అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా, ప్రపంచానికి పెద్ద వ్యక్తి సార్, నాకు స్నేహితుడేగా. పైగా నేను ప్రెసిడెంట్లుగా వెళ్ళాను అక్కడికి. ఆ దోమలు బ్యాట్ తీసుకుని రూమ్లో దోమలు కొడుతున్నాడు. కొట్టి ఆ బ్యాట్తోనే బయటకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, అమౌంట్ నాకు ఫలానా ప్రొడ్యూసర్ ఇవ్వలేదు, నాకు ఏం చేస్తావు, అది ఇది టపా 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 టపా
ఒక 10 నిమిషాలు సార్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు? నాకు నేను కంఫర్ట్గా సరదాగా 5 నిమిషాలు జోకులేసి కూర్చున్నాను, చాలా రోజులు అయిపోయింది కలిసి. అంటే మూడ్లోనే ఉన్నా సరే, నేను నా ఫోనే తీసుకుని ఆయనతో మాట్లాడారు, మొత్తం ఇది అయిపోయిందండి. అది ఇలా కలిసారేంటి 2 సార్లు నేను పవన్ని, సరే పవన్ నేను బయలుదేరాలి వస్తాను అన్నాను. అవి నాకు నవ్వి పక్కన వాళ్ళతోనూ శివాజీ నేను మద్రాసులో ఇలా ఉండేవాళ్ళం ఇలా ఉంటే అమ్మాయ నవ్వేట్రా బాబు అనుకుని నా క్లాస్మేటే ఉంటాడు పక్కన, ఓకే, ఆయన పక్కన నా క్లాస్మేట్ ఉంటాడు. నవ్వేసి మనసులోనే బాబు ఇంకెప్పుడు ఇక్కడ రాకూడదు అనిపించింది. అంటే జోక్గానే ఇప్పుడు నేను చెప్పేది. తను కొత్త వాళ్ళకి ఏమైనా అనిపిస్తారేమో సార్, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి రాకముంచి నేను పవన్ చూశాను. ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి నేను మా నాగబాబుని చూశాను. వాళ్ళిద్దరు చిన్నపిల్లల్ని ఎత్తుకునేవాడిని నేను. ఎవరు చిన్నపిల్లల్ని? మా నాగబాబు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. ఓకే, అలాగే మా పిల్లలు కూడా నాగబాబు అంతే సేమ్. ఆ కోపం వస్తే ఒక 5 నిమిషాలు కామ్గా ఉంటే నా దగ్గర ఉంది అదే మెంటాలిటీ సేమ్. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం, ఆ రేంజ్లో ఉన్న వ్యక్తి. ఓకే, ఏం చెప్పలేరు. అసలు మెగా ఫ్యామిలీతో మీకున్న అనుబంధం ఎలాంటిది అసలు? నేను ఫ్యాన్ అండి. ఎలా పరిచయం ఏర్పడింది? అంటే ఇండస్ట్రీలోనే పరిచయమా, బయట ఉన్న లేదు, పరిచయమా? నాకు దేవదాస్ కనకాల గారు మిస్సెస్ అండి 83లో. ఆవిడ చిరంజీవి గారు మన దేవదాస్ గారు మిస్సెస్ లక్ష్మి గారితోనూ, లక్ష్మి గారు స్టూడెంట్, దేవదాస్ గారు స్టూడెంట్ చిరంజీవి గారు. నేను 83లో ఇన్స్టిట్యూట్లో ఉండగా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. అప్పటికే అందరికీ తెలుసు, నేనే కాదు సార్, అసలు 80sలో వచ్చినాడు ఎవడని వేరే ఆప్షన్ లేదు సార్. ఎవడే సార్ చిరంజీవి గారి ఫ్యాన్, వేరే ఆప్షనే లేదండి. ఆ 78 to 95 వరకునండి వేరే ఆప్షన్ లేదు. ఎవరైనా సార్ చిరంజీవి గారి ఫ్యాన్ అయ్యి తీరాల్సిందే. నేను కృష్ణ గారి ఫ్యాన్ని, నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని, రామారావు గారి ఫ్యాన్ని, అంత కృష్ణరాజు గారి ఫ్యాన్ని, ఇన్ని ఉండేయండి మాకు. ఒక్కసారి మా వయసులో చిరంజీవి గారు చూశాక, ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు చూశాకనండి మాకు వేరే ఆప్షన్ కనిపించేది కదా. ఈరోజు ఉన్న వాళ్ళకి చాలా ఆప్షన్లు ఉంటాయి. అల్లు అర్జున్ ఉంటాడు, ఓ మహేష్ బాబు ఉంటాడు, ఓ ప్రభాస్ ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్, ఇంతమంది ఆప్షన్లు ఉంటాయి. మాకు అప్పుడు ఆప్షన్ లేదండి, ఓన్లీ చిరంజీవి గారి. అప్పుడు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చేవారు. అలా చిరంజీవి గారితో నేను అంటే ఇష్టమని, నువ్వు చిరంజీవి గారికి కూడా పరిచయం చేస్తానని లక్ష్మి గారు నన్ను మద్రాసు తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం నేను మద్రాసు వెళ్ళటం 83లో. అప్పుడు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళాను. చిరంజీవి గారు మేడపైన అక్కడ ఉండేవారు, సొంత ఇల్లు కాదు, గిరి రోడ్లో. అక్కడ తీసుకెళ్ళాక అక్కడే ఉండేవాడిని. ఆయనకి మోత 800 కారు ఉండేది. ఆయన షూటింగ్కి వెళ్తా నన్ను మేడంని తీసుకెళ్ళారు. అలా పరిచయం చిరంజీవి గారు. ఓకే, నాకు ఆయన మాట జవదాటని ఇప్పుడు ఏదో ఆ అనుబంధం అలాగే ఉందా? సరే, అనుబంధం అంటే అలాంటి కొన్ని 100 కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు, అందరిలో నేను. మీరు ఆర్టిస్ట్ కదా, మీ ఫ్యామిలీ వేరే, అభిమానం. కానీ ఆయన మాట నేను వింటాను సార్. ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడ. ఒక మనిషిని ఫ్యాన్గా ఉన్నాం అంటే అతను ఆర్టిస్ట్ అని ఉండకూడదు సార్. నేను అతను వ్యక్తిగతంగా కూడా చాలా గొప్పడే ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను ప్రభాస్ గారి గురించి, మహేష్ బాబు గురించి చెప్పాను. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్పాను ఇంతకుముందు. నిజంగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడం చాలా కష్టం సార్. వాళ్ళు ఎప్పుడు తిరిగి అలసిపోయండి. అక్కడికి వచ్చి ఓ ప్రోగ్రామ్ చేసి, ఇక్కడికి వచ్చి ఎవడొకడు మరి బురద జల్లుతుంటాడు, ఎన్ని పడాలి సార్. ఇప్పుడు చిరంజీవి గారు అయితే బురద జల్లారు. ఆయన నాకు ఎందుకు వచ్చింది అనుకుంటాడు కదా చిరంజీవి గారు, మనకి ఎందుకు వచ్చింది అనవసరంగా వెళ్ళామని. నేను చిరంజీవి గారికి ఎంత గొప్ప ఫ్యాన్ చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఆయన మాట నేను ఎంత వింటానో అన్న చెప్పడానికి చెప్తాను. ఒకసారి వెళ్ళలేదు కూడా, అది కూడా చెప్తాను. 2000 ఇయర్ అండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని, నాగబాబు గారిని, సౌందర్య, నేను ఫ్యామిలీతో, మా శ్రీకాంత్ ఫ్యామిలీతో అందరం కలిసి ఆయనకి ఫామ్ హౌస్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఫామ్ హౌస్, ఎక్కడ బెంగళూరులో. అక్కడికి వెళ్ళాం అందరం కలిసి. చిరంజీవి గారు రమ్మంటే అందరం కలిసి 2 days ఉందామని అక్కడికి వెళ్ళాం. నేను శ్రీకాంత్ విపరీతం స్మోకింగ్, ఆవేశం బాగా. ఆ 2 పెట్లు అలా కాల్చేసేవాళ్ళండి స్మోకింగ్. కరెక్ట్గా కొత్త సంవత్సరం ఎంటర్ అవుతుంది. పవన్ కళ్యాణ్, నాగబాబు గారు, మొత్తం అందరూ, అరవింద్ గారు, మొత్తం అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. మేము గెస్ట్లో, నేను రవితేజ కూడా వచ్చినట్టున్నాడు. వాళ్ళందరూ ఫ్యామిలీ మధ్య మేము అంత ప్రేమ ఆయనకి. నా మీద ఒట్టేయండి మేము ఇద్దరు. ఎవరు? చిరంజీవి గారు ఇంకెప్పుడు
సిగరెట్ కాల్చనని. ఆయన స్మోక్ చేయరా? చాలా తక్కువ. ఓకే ఓకే. లేదు. నేను కూడా మానేస్తున్నాను, మీరిద్దరు కూడా మానేయండి అన్నారు. నేను అంతకుముందు మా అమ్మ మీద, మా నాన్న మీద, మా పిల్లల మీద, దేవుడి మీద, అందరి మీద వచ్చేసాను సార్. నేను సిగరెట్లు మానేస్తానని ప్రతి December 31st మానేసేవాడిని, ఫస్ట్ని కలిసేసేవాడిని. నాకు బేవరాన్ని అలవాటు, చిన్నప్పుడే అలవాటు. భీమవరం ఒక 14-15 ఏళ్ళకి అలవాటు. స్వగ్రామం భీమవరమా? నాకు బేవరం. నాకు పక్క లోకల్ బేవరం. నేను చిన్నప్పుడు 42 ఏళ్ళ నుంచి నేను హైదరాబాద్, 42 years నుంచి కొట్టేశాను సార్. ఈ రోజు వరకు సిగరెట్ ముట్టుకోవాలి. 20 years అంటే 21 years అయిందా? అంటే దైవము, తల్లిదండ్రులు, పిల్లలు ఒక వ్యక్తిని అభిమానించి, ఒక వ్యక్తిని ఫ్యాన్గా అభిమానించిన ఈ రోజు వరకు ముట్టుకోలేస్తారు. దాని తర్వాత ఎప్పుడైనా ఆయన పర్సనల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సిగరెట్ చేతులు ఉంటే నేను ఉన్నాను అనుకోండి, వీడు మానేశాడు సిగరెట్ నా పేరు చెప్పి. అద్దెకి నేను సంపాదించుకున్నది కదండి, అది అయిపోయింది కదా. ఒక 1 year బ్యాక్ నాకు స్టంట్లు వేశారు స్టార్ హాస్పిటల్. ఆల్రెడీ నేను హాస్పిటల్లో ఉండగా అన్నయ్య చిరంజీవి గారి దగ్గర నుంచి నాకు ఇంట్లో వాళ్ళకి ఫోన్ వస్తుంది, ఎలా ఉన్నాడు ఏంటి, ఎలా ఉన్నాడు ఏంటి అని. వెంకటేష్ బాబు గారు చిరంజీవి అందరూ ఫోన్ చేస్తున్నారు. నాకు మెలకు వచ్చాక చిరంజీవి గారు 2-3 సార్లు ఫోన్ చేశారంటే నేను మాట్లాడతానులేమ్మా అన్నాను ఇంట్లో. అన్న 1 గంటకి అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేనేమనుకుంటా, శివాజీ ఎలా ఉంది, ఎందుకంటే అంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ నన్ను దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చారు. ఇండస్ట్రీ అంతా అయిందిలేండి, అది పాత 20 ఏళ్ళ క్రితం పెద్ద యాక్సిడెంట్. ఇప్పుడు ఈ చిక్కుపడానికి అవి కూడా కాదు. ఓకే ఓకే. ఎక్కడ యాక్సిడెంట్ అయింది మీకు? ఇక్కడ యశోద హాస్పిటల్ ఎదురుగుండా అయిందండి. అక్కడి నుంచి పుట్టింటి రవి చెల్లి షూటింగ్ చూస్తుంటే కాకినాడ నుంచి ఇక్కడ హాస్పిటల్ ఎదురుగుండా పెద్ద యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ లేండి. ఓకే, ఏమైంది మీకు అప్పుడు? ఏం కాలేదని అడగండి. ఓకే, చాలా అయింది. కార్లో అసలు ఇంపాసిబుల్ సార్ బతకటం. వీళ్ళు ఇండస్ట్రీ బతికించింది నన్ను. మురళీమోహన్ గారు, పర్దోజ గారు, మా శ్రీ. ఏం అంటే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఆ రోజు? మా డ్రైవరు నిద్రపోయాడు సార్, తెల్లగట్ల 5 గంటలకి నిద్రపోయి డివైడర్ కొట్టేశాడు. 20 ఏళ్ళు పైన అయిందండి అది. 2003, 20 ఏళ్ళు అవుతుంది. అది గుర్తు చేసుకునే అంత మంచి ఇన్సిడెంట్ కదండి. ఓకే. ఫోన్ ఎత్తి అన్నయ్య అన్నాను. అన్నయ్య అనగానే ఫస్ట్ నేను అక్కడ ఒక ముక్క మాట్లాడినాను. ప్యాకెట్ ఆడుతున్నావంట. నేను చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అది కదా నేను, నువ్వు ప్యాకెట్ ఎందుకు ఆడుతున్నావు ఫస్ట్ చెప్పు. ఈ రోజు నుంచి ఆడేవా అని క్లాసు ఒక 20 నిమిషాలు క్లాస్ పీకి ఫోన్ పెట్టారు. నేను ఎప్పుడు మళ్ళీ ఆయనతో చెప్పలే. ఈరోజు వరకు నేను మళ్ళీ క్లబ్కి వెళ్ళి ముక్క ముట్టుకోలే. ఆ దరిదాపుల్లోకి వెళ్ళేస్తారు. ఆయన అంటే అంత గౌరవం నాకు. ముట్టుకోలేదు ప్యాక్ గురించి చెప్తాను, అది కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇప్పుడు నేను రోజు క్లబ్ ఉంది కదా, ఇప్పుడు నేనే వైస్ ప్రెసిడెంట్ దానికి క్లబ్కి. ఫిలిమినార్ కల్చరల్ క్లబ్ 2 రాష్ట్రాల్లోనూ చాలా అద్భుతమైన క్లబ్ అది. అక్కడ కార్డ్స్ రూమ్ కూడా ఉంటుంది, కింద స్నోకర్ ఉంటుంది. నేను నా కొంతమంది ఫ్రెండ్స్తో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను స్నోకర్ కింద బిలియర్డ్స్ ఆడుతుంటా, ఎప్పుడు ఆడుతుంటా. అది ఏమైంది, మెల్లిగాను బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. నా పార్ట్నర్స్ కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్, ఇంకా ఆడలేకపోతున్నాం, బాగా కూర్చుందాం అంటే రోజుకి 5-6 గేమ్లు ఆడేవాళ్ళు. మెల్లిగా 2 గేమ్లు, ఒక గేమ్కి వచ్చి అక్కడికి వచ్చి వేరే వాళ్ళు ఆడుతుంటే చూసే పరిస్థితులకు వచ్చాం. ఓకే. నా కజిన్స్ వాళ్ళు ఉంటారు కదండి, మా బేవరం గ్యాంగ్ ఉంటుంది కదా, ఇక్కడే కూర్చోండి పైకి పద, ఆ 101 ఏదైనా ఆడుకుందాం అంటే సరదాగా ఒక రోజు వెళ్తాం కదా పైకి. నా ఊరోళ్ళు, నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో నా క్లాస్మేట్స్, నాకు ఇక్కడ నాతో యాక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు అందరూ ఆర్టిస్ట్, ఫిలిమినార్ క్లబ్ అది, అందరూ ఆర్టిస్ట్ ఉంటారు కదా. పైకి వెళ్ళి మెల్లిగా 2 రోజులు స్టార్ట్ చేసాం. బాగానే ఉంది, అలవాటు అవుతుంది సరదాగా. అంతకుముందు ఆడేవాడిని కదా ప్యాక. చిన్నప్పుడు ఏదో ఎవరిని అడుగుకోవడం తప్పితే అది అలవాటు అయ్యి 1 year నుంచి ఆడుతుంటే ఎప్పుడో మోచేశాడు అందరికి. ఈ క్లబ్లో ప్యాకెట్ ఆడుతున్నాడండి. మేము ఆడేది పెద్ద ఆట ఏం కాదండి, దానివల్ల లక్షలు ఏం పోవు ఆట, అది క్లబ్లో ఆడే ఆటలకి. కాకపోతే ఏంటంటే టైంపాస్ అయిపోతాం, అందరం కలిసి ఉంటాం కదా. ఇప్పుడు పాండీ బజార్లో ఉంటానండి, అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు పాండీ బజార్లో ఉండి మొత్తం అందరం కలుసుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చే ముందు బౌలింగ్ యాలీ అని ఒకటి ఉండేది.
ఆ బౌలింగ్ వేయాలి ఆడుకునేవాళ్ళు. అది కూడా అన్నయ్య తిరిగితేనే మానేశాను. సార్ రామ్ చరణ్, నేను రామ్ చరణ్ దా చిన్నోడు చాలా, రామ్ చరణ్ నాకు ఆడదాం బాగుంటుంది, 100 రూపాయలు అంటే ఇంట్లో అడిగాడంట. మొత్తాన్ని నన్ను కూడా పిలిచి తిట్టారు. ఏంటది మాట్లాడుకుంటున్నావు ఒక 100 రూపాయలు ఆటకని. నేను రఘుబాబు తరుణ్ మొత్తం ఉంది ఆడుకునేవాళ్ళు అక్కడ. మద్రాసు నుంచి వచ్చిన కొత్తలో మాకు వేరే ఎంటర్టైన్మెంట్ లేదు ఇక్కడ. అన్నయ్య చెప్పాక మళ్ళీ బౌలింగ్ వెళ్ళి ఆడలేస్తాను. నేను ఛాంపియన్ హైదరాబాద్ బౌలింగ్. ఏంటది ఏం గేమ్? బౌలింగ్ వెళ్ళి బాల్ వేస్తారు చూస్తారు ఇలాగా, ఆ పిన్స్ పడుతుంటాయి. తెలుసు అండి. అదే అది నేను అప్పుడు నేను అప్పుడు ప్రైజ్ నగ్గి కార్గిల్ అప్పుడు ఆ డొనేట్ చేశానండి ఆ డబ్బులు. సిటీ నేను ఛాంపియన్ సెకండ్ వచ్చింది నాకు అప్పుడు. అవును. ఆయన అప్పుడు కూడా అన్నయ్య అవసరం నీకు 100 రూపాయలు పెట్టాటం, అంత పెద్ద వ్యక్తి అలా అన్ని రోడ్కి, అది కూడా మనిషి. మళ్ళీ ఏ రోజు నేను దాని తర్వాత ఆడలేదు. అన్నీ అలా మానేస్తుంటారు. మళ్ళీ నా గురించేగా చెప్పేది ఆయన. అంటే అభిమానించడమే కాదు, ఆయన మాట నేను ఎంత తింటాను అన్న చెప్పడానికి చెప్పానంతే. అది సార్ ఆ ఫ్యామిలీలో ఇద్దరు మిమ్మల్ని ఓడించారు, మళ్ళీ మీకు ఎలా అనిపించింది అసలు? నేను అనుకోను సార్, అది నేను అనుకోను. మరి మీరు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? నాగబాబు పటేల్ సార్. అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదా, వాళ్ళు నాగబాబు మమ్మల్ని నగ్గించలేదు అని అంటున్నారు. కానీ నాగబాబు స్ట్రాంగ్ వ్యక్తి అండి. నాగబాబు చెప్తే నాకు అర్థం కానిది ఒకటే, మీరు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు, మీకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థికంగా కూడా చాలా చిన్నవారు, ఆర్టిస్ట్గా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు. మరి ఇలాంటి మీరు ఈసీ మెంబరు, జనరల్ సెక్రటరీ ఇంత చేసి ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ప్రెసిడెంట్ అయ్యి ఒక ప్రెసిడెంట్గా ఉంటూ ఈ విధంగా చేయాలి, సర్వీస్ అంటే ఈ విధంగా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని మీరు చేసి చూపించారు. వృద్ధుల కోసం అదంతా కూడా చేసి చూపించారు. అలాంటి శివాజీ రాజా గారు ఈరోజు మా ఎన్నికలు ఇలా రచకెక్కుతున్నా ఎందుకు పట్టనట్టు దూరంగా ఉండిపోయారు? మన పెద్ద మనిషి తరహా కాపాడుకోవడం సార్ నెంబర్ 1 ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి అక్కడ. శ్రీకాంత్ లేకపోతే అసలు నేను పట్టించుకున్నాను కాదండి. నా ఓట్లు శ్రీకాంత్ అనే వ్యక్తి అటే లేకపోతే నేను ఈ ఎలక్షన్కి నిజంగా చెప్పినట్టు నేను చాలా దూరంగా ఉండేవాడు. శ్రీకాంత్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను మీ ముఖంగానే చెప్తాను. ఎందుకంటే అతను మోర్ దాన్ ప్రెసిడెంట్ కష్టపడ్డాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఉంటే మూవీ ఆర్టిస్టేషన్ బాగుపడదు ఎవరున్నా కూడా. అసలు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? అసలు ఏంటి కెమెరా ముందుకు రావడం లేదు అసలు? ఎవరితో ఈరోజు మా దగ్గరకు వచ్చారు, కానీ మేము పిలిస్తే అది కూడా మా రిక్వెస్ట్ మేరకు వచ్చారు. మీరు అస్సలు పట్టులో ఒక మాట కూడా మాట్లాడడం లేదు. మీరు చాలా మంది ఈ టైంలో నేను మాట్లాడతానండి, పలానా నేను ఎవరికో ఒకరు సపోర్ట్ చేసినట్టుండదు. ఓకే కదండి సార్. ఇంటర్వ్యూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎవరికొకరైతే చేయాలి కదా. దాంట్లో ఒక్క నిమిషం అండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు సార్ మనం మెంటల్గా ఒకటి ప్రిపేర్ అయి వస్తామండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఏదైనా మాట స్లిప్ అయ్యాము అంటే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ ఇంటర్వ్యూ ఒక 1 అవర్ జరిగి రిలాక్స్ అయిపోతామండి. తెలియకుండా కొన్ని మాటలు వచ్చేస్తాయి. అది కూడా కంట్రోల్ చేసుకున్నాడే. నేను నరేష్ని కూడా ఇందాకనండి నాకు కోపం వచ్చాను, ఎందుకంటే అతను బాధపడాలి, అంత బాధ పెట్టాడు. స్టిల్ ఇప్పటికీ అందరినీ బాధపడుతున్నాడు అతను. ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నరేష్ గారి వల్ల మీరు కానీ శ్రీకాంత్ గారు కానీ ఎన్నో నిద్రపోలేదు సార్. నిద్రపోలేదు. అతను కొట్టిన దెబ్బకి నరేష్ అన్నోడు మామూలు ఎత్తి అనుకుంటున్నారు మీరు. నేను అలాగే అనుకుంటున్నా. పాచి కేసాడంటే గిలగిల ఇప్పుడు కొట్టుకోవట్లే అందరూ. ఇప్పుడు అందరూ కొట్టుకోవడానికి ఏంటి కారణం అంటున్నారు సార్? నా చేతిలో పెడితే 10 నిమిషాలు తెలుస్తావు. ఇది మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ కాదు సార్, ఈగో ఎలక్షన్. నిజంగా రమ్మనండి, ఎవరు వచ్చినా కూడా ఈ ఎలక్షన్లో 2 ఏళ్ళు ఏం చేయలేరు సార్. దయ్యుంచి నాగరాజు గారు మీ ముఖంగా చెప్తున్నా, ఈ ఎలక్షన్ 4 ఏళ్ళు పెట్టాను. ఎవరు నగ్గినా ఒక ప్యానెల్ ఎలాగా రాదు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానుగా. ఈ ప్యానెల్లో కొంతమంది వస్తారు, ఆ ప్యానెల్లో కొంతమంది వస్తారు. ఈగోలు పక్కన పెట్టి 2 ప్యానెళ్ళు ఒకటి అవ్వండి. వెంటనే ఈసీ పెట్టండి, జనరల్ బాడీలు పెట్టండి. 4 ఏళ్ళు ఉన్నట్లుగా సభ్యులను ఒప్పించుకోండి. 4 ఏళ్ళు శుభ్రంగా చేయండి. ఎవరు వచ్చినా సరే సార్. మరి అధ్యక్షులు ఎవరు ఉండాలని? అధ్యక్షులుగా ఎవరు ఉండాలని? ఎవరు అయితే వాళ్ళు ఉంటారు సార్ అధ్యక్షులుగా. నా చేతిలో పెడితే నేను చెప్తాను తెలుసా అండి, నిజంగా చెప్పను. నేను చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ నాకున్న మూవీ ఆర్టిస్ట్ అనుభవంతో నా చేతుల్లో పెడితే కనుక ఇద్దరిని పెద్దవాళ్ళందరూ ఇప్పుడు నా చేతుల్లో పెట్టద్దు. మురళీమోహన్ గారు ఆయన 6 సార్లు ప్రెసిడెంట్ చేశారు. మురళీమోహన్ గారికి మూవీ ఆర్టిస్టేషన్ మీద అన్ని హక్కులు ఉంటాయి. ఎందుకుంటాయంటేనంటే వాళ్ళ ఇంట్లో పెట్టి అసోసియేషన్ని వాళ్ళ ఇంట్లో పెట్టి పొజిషన్ చేస్తారు చాలా 2-3 సంవత్సరాలు. దాని తర్వాత ఇక్కడ ఛాంబర్ షిఫ్ట్ అయ్యింది.
కదండి. మోహన్ బాబు గారు అబ్బాయి కాబట్టి మోహన్ బాబు గారిని ఇంట్లో తీసుకురావద్దు, అబ్బాయి ఉన్నాడు కాబట్టి. లేకపోతే మోహన్ బాబు గారిని రమ్మని కృష్ణరాజు గారిని, కృష్ణ గారిని, నలుగురు పెద్దలు పెట్టండి. ఎవరైతే అధ్యక్షుల నుంచి ఉంటున్నారో వాళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టండి. బాబు హెడ్ అండ్ టైల్ వేస్తాం, 2 సంవత్సరాలు ఒకరు ప్రెసిడెంట్గా ఉండండి, ఒకరు సెక్రటరీగా ఉంటారు. నెక్స్ట్ 2 సంవత్సరాలు సెక్రటరీగా ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్గా చేస్తాడు, ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి సెక్రటరీగా. ఏం జనరల్ సెక్రటరీ. నేను సెక్రటరీగా చేసిన ఈసీ మీటింగ్ ఈసీ చేయలే అంతే కదా. మనం దేనికి మూవీ అడ్మినిస్ట్రేషన్ సభ్యులు బాగుండాలనే కదా. ఈ విషయం మీరు ముందే చెప్పింటే బాగుండేది కదా. ఇప్పుడు సమయం లేదు కదా, కళాతీతం అయిపోయింది. సమయం ఏంటండి, అరగంట. ఈరోజు 7th, ఇంకా 2 days ఉంది, 10th పోలింగ్. నేను ఈ మాట్లాడకూడదు సార్ అంటున్నా ఇప్పుడు. అదే మీరు ఈ విషయం ఇంత కులంక్షంగా నాకన్నా పెద్దలు మురళీమోహన్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు పెద్దలు. ఎవరి అభిప్రాయం వాళ్ళు, మీరు చెప్పి ఉండొచ్చు కదా, ఆ విధంగా ఆలోచించి. ఇది 4 ఏళ్ళు ఉంటే కానీ ఏ మంచి పని చేయలేమండి. 2 ఏళ్ళు అంటే అండి ఈ మరకలు కడుక్కుని ఒకళ్ళొకళ్ళు కలవటానికే 6 నెలలు పడుతుందండి. మంచి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు? ఇదే సార్, ఏం చేయాలి? వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ప్రెసిడెంట్, ఒక సెక్రటరీగా ఉండి నెక్స్ట్ 2 years తర్వాత సెక్రటరీ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ సెక్రటరీ అయ్యి వీళ్ళిద్దరూ ఏవైతే మంచి చేస్తా అన్నారో ఆ కాంబినేషన్లోనే మంచి చేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. నరేష్ గారు కూడా మంచి పని చేశారు కదా, కార్పస్ ఫండ్ అంతా పెట్టి కరోనాలో అందరికి ఇన్సూరెన్స్లు కట్టారు, అందరికి డబ్బులు. ఎవరు సొమ్ము కట్టాడు సార్? నేను కష్టపడి అమెరికా తీసుకొచ్చి మా సొమ్ములు కట్టాడు సార్. నరేష్ ఎక్కడి తీసుకొచ్చాడు చెప్పండి సార్, కార్పస్ ఫండ్ ఒకసారి చెప్పానండి. మీరు ఇంటర్వ్యూ పిలిచి అడగండి. ఏమైనా ప్రోగ్రామ్ చేశాడు అమెరికాలో? ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేశాడా? ఎవరైనా క్రికెట్ మ్యాచ్ పెట్టాడా? ₹1 ఎలా వస్తుంది సార్? అదే అబద్ధాలు వద్దంటున్నా. నేను గర్వంగా చెప్తా, చిరంజీవి గారిని 20 మంది ఆర్టిస్టులు అమెరికా తీసుకెళ్ళాను, ₹1 తీసుకొచ్చాను, ఫండ్ వేసాను, ఇంకో 30 లక్షలు కూడా దాంట్లో ఉంది అని. మరి నరేష్ జీవితాన్ని బయటకు వచ్చి చెప్పాలి కదండి, ఎలా వచ్చిందో ఫండ్, ఎలా వచ్చిందో చెప్పాలి కదా సార్. ఎక్కడ చేసి వచ్చింది ఫండ్? గతంలో జీవిత గారు, హేమ గారు కూడా బహిరంగంగానే విమర్శించారు కదా ఎవరినండి? మిమ్మల్ని కావచ్చు, నరేష్. నన్ను ఎప్పుడు విమర్శించలేదు సార్. నరేష్ గారితో అయితే బహిరంగంగానే చుట్టుకున్నారు. నన్ను ఎప్పుడు జీవిత కానీ హేమ కానీ, హేమ అంతకుముందు ఎలక్షన్లో మాకు ఆపోజిట్ ఉండాలని నన్ను ఉండొచ్చు కానీ. సార్ ఇంకొక విషయం, డాక్టర్ రాజశేఖర్ అన్నవాడు చాలా మంచి వ్యక్తి. ఏ వ్యక్తి అన్నా హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ కనిపించి వాళ్ళకి ధరించే వ్యక్తులు జీవిత రాజశేఖర్ వాళ్ళిద్దరూ ఉంటారు సార్. నాకే చాలాసార్లు జరిగింది. ప్రతి వ్యక్తికి ఒక మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఏ పేషెంట్ ఉన్నా సార్ అతను పదవిలో ఉన్నాడా లేడా అని రాజశేఖర్ ఎప్పుడు చూడరు సార్ అతను. నాకు అందుకని రాజశేఖర్ అంటే చాలా ఇష్టం ఈ హాస్పిటల్ విషయంలో. ఎందుకంటే నేను తన దగ్గరే నేర్చుకున్నా. నేను మురళీమోహన్ గారి దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా, రాజశేఖర్ దగ్గర నుంచి నేర్చుకున్నా, చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నా, మోహన్ బాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నా, శ్రీకాంత్ దగ్గర నేర్చుకున్నా. నరేష్ ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోలేదండి అబద్ధాలు అంట. అదెందుకు నేర్చుకోలేదు? ఎందుకు సార్ అది? ఇప్పుడు నరేష్ అబద్ధాలు జీవితంలో ఒక భాగం కదా. ఇన్ని అబద్ధాలు ఎందుకు అంటున్నాడు? మూవీ ఆర్టిస్టేషన్లో ప్రతిదీ అబద్ధం అండి. పేపర్లు తీసుకొస్తాడు సార్. అయ్యి మీరు చెప్పేదాన్ని చూస్తే నరేష్ గారి జీవితమే అబద్ధాలు అన్నట్టుగా ఉంది. జీవితం అబద్ధం అండి అతను. నరేష్ జీవితమే అబద్ధం సార్. ఒక వ్యక్తిని తిట్టే హక్కు నాకు లేదు, నరేష్ని ఒక్కడిని తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే మా మీద అబండాలు వేసి గెలిచాడు కాబట్టి అతను సారీ చెప్పిన రోజున ఈ తిట్టిన దానికి నేను సారీ చెప్పేస్తాను నరేష్. ఓకే. అమెరికా విషయంలో నేను తప్పు చేశాను, నేను ప్రెసిడెంట్ అవుదామని మిమ్మల్ని ఓడించాలని అబద్ధం చెప్పాను అన్న విషయం అందరూ చెప్పారు కాబట్టి, జీవిత రాజశేఖర్ అందరూ చిరంజీవి గారి తగ్గించి ప్రతి ఒక్కరూ చెప్పారు కాబట్టి నరేష్ వచ్చి మా ఇద్దరికి సారీ చెప్పిన రోజు నరేష్ని తిట్టినారు, నేను సారీ చెప్తాను. మొత్తం మీద అయితే ఒకటి అర్థం కావడం లేదు. మా భవనం గురించి కూడా చర్చ మొదలైంది. ఈ రోజు అది ఉండింటే ₹1.5 కోటి చేసేది. అలాంటిది మీరు 30-35 లక్షలకి ఏదో మా భవనం అన్నారు. అది నరేష్ అడగాలి సార్, మీరు నాకు సంబంధం లేదండి. ఎందుకంటే ప్రెసిడెంట్ కంటే సెక్రటరీ గొప్పడని నరేషే అన్నాడు కదా, మీరు వీడియోలో చూడండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరు సంతకం పెట్టారు? రిజిస్టర్ ఛార్జెస్ కూడా మీరే పెట్టుకున్నారు. అదే రిజిస్ట్రేషన్కి అది నరేషే చెప్పాలండి. దానికి కూడా అది మోహన్ బాబు గారు అడిగారు. మోహన్ బాబు గారు పక్కన ఎవరు ఉంటున్నారు? నరేష్ని అడగాలి. ఓకే. మరి అధ్యక్షుడిగా మీ సమ్మతం లేకుండా నమ్మారా? అందరి సమ్మతం ఉంటుందండి, 26 మంది సమ్మతం ఉంటుంది. మరి కానీ రిజిస్ట్రేషన్కి వెళ్ళి సంతకం ఎవరు పెట్టారు? ఎవరు కమిటీ పెట్టారు దాని మీద? అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇంక ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎన్ని కడదాము, దాంట్లో అద్దెకి ఎవడో రావట్లేదు. నేను ఆ ఫోటోలు కూడా మీకు పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను. అది ఎలా ఉంటుందో ఇప్పుడే పంపిస్తానండి. తక్కువగా అమ్మారంటే 4 సార్లు పేపర్లు వేస్తారు సార్. 6 నెలల టైం తీసుకుని 4 సార్లు పేపర్లు వేశారు దాని అమ్మకానికని. ఎవరూ రాలేదు.
ఎవరు రాలేదు, కొనటానికి ఎవరు రాలేదు దాన్ని. అది సింగిల్ వాల్ సార్, అది వర్షం పడితే లోపలికి వచ్చేస్తుందండి. అది ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అది కొనటంలో నాగబాబు గారు ఏ తప్పు చేయలేదు సార్. అది అమ్మటంలో నేను కానీ నరేష్ కానీ ఆ కమిటీ కానీ ఏ తప్పు చేయలేదు. తక్కువగా అమ్మామంటే ఆ రేట్ రావటానికే తలపరాన తోక్కొచ్చినాయి అప్పట్లో. ఈ ముఖంగా ఇంకోటి చెప్పనండి, ఇప్పుడు దాని కాస్ట్ 1,25,00,000 ఉంటుంది అంటున్నారు కదండి. అతను అమ్మగా వచ్చిన దానికి ఇంకో 30 లక్షలు అంత వడ్డీలతో సహా కలిపితే అతను ఇచ్చేటానికి రెడీగా ఉండాలి. మీరు అది వెళ్ళి అతను అడిగితే ఇచ్చేస్తాడు. అతని త్వరగా దాన్ని బాగు చేయించలేదు, దాంట్లో ఉండలేదంట కూడా నాకు అనుకుంటే. ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుందండి. అది మళ్ళీ చెప్తున్నాను సార్, అది బంగళా కాదు, 2 బెడ్రూమ్ ఫ్లాటు. అది బంగళా కాదు, 2 బెడ్రూమ్ ఫ్లాటు. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, కొంతమంది సభ్యులు ఫోన్ చేసి సార్ ఛాంబర్ అమ్మేశారట కదండి మీరు అంటున్నాడు. వాళ్ళకి అంటే మీరు ఛాంబర్లో ఉంటాం కదా, అది అమ్మేసామనుకుంటున్నారు ఏకంగా. అది 2 బెడ్రూమ్ ఫ్లాట్ సార్. అది ఇప్పుడు నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, మా ఎలక్షన్స్ కోసము ఇంత రచ్చకెక్కి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఇంకా బూతులు కూడా వస్తాయి, మరి 2 రోజులు పోతాయి, 2 రోజులు, అది కూడా అర్థం కాదు. కానీ ఇంకోటి జరుగుతోందండి. సివిఎల్ నరసింహారావు లాంటి వారు ఇక్కడ ప్రాంతీయవాదాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. వెనకాల ఆయన వచ్చి మేము తెలంగాణలో, మాకు తెలంగాణకు సపరేట్ అసోసియేట్ వల్ల మీరు ఏపీకి వెళ్ళిపోండి, ఎఫ్డీసీ సపరేట్ వచ్చింది కదా, మరి ఎఫ్డీసీ వచ్చాడు, మీరు ఎందుకున్నారు ఇక్కడ, మీరు వెళ్ళండి అని ఆయన మొన్నటికి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అన్నారు. మళ్ళీ నేను ఏదో రాముడు కళ్ళకి వచ్చి చెప్పారంట ఆయనకు, రాముడు వద్దన్నారని ఆయన విరమించుకున్నారంట. ఎవరండి? సివిఎల్ గారు. సివిఎల్ గారికి రాముడు కల్లోకి వచ్చారంట. రాముడు కల్లోకి వచ్చి పోటీ నుంచి నువ్వు తప్పుకో, ఉన్నా వేస్తా అని చెప్తే అదే ఎందుకు ఆయన తప్పుకున్నారంట పోటీ నుంచి. అంటే ఆయన కూడా పోటీలో ఉన్నారు కదా, స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు కదా. మరి ఆయన అదే పార్టీలో ఉంటున్నాను. మరి మీరు కొలుస్తున్నారా? అదే ప్రాబ్లం వచ్చింది సివిఎల్. మీరు బీజేపీలో ఉన్నా కూడా మీరు అంత 30 ఏళ్ళు నేను కృష్ణరాజు గారు జాయిన్ చేశారు సార్ 25 ఏళ్ళ క్రితం నరసాపురంలో. అప్పుడు నుంచి పార్టీ మారకుండా అదే పార్టీలో ఉన్న ఏకైక వ్యక్తి నేను, ఇంకో పార్టీలోకి వెళ్ళకుండా. అందుకే ఇక్కడ వినిపిస్తుందంట బీజేపీ నాన్ బీజేపీ మధ్య ఇది పోటీ జరుగుతుంది అంటున్నారు. నాకు సార్ నేను పట్టించాను, నన్ను ప్లీజ్ దాంట్లో లాగొద్దు. నన్ను మీరు 1 ఇయర్ నుంచి అడుగుతున్నారని వచ్చాను, నన్ను దాంట్లో లాగొద్దు సార్. ఎందుకంటే ఎలక్షన్ల దగ్గర ఉన్నాయి కదా. 10 రోజుల క్రితం అయితే నేను ఇంకా గట్టిగా చెప్పేవాడిని. మరి ఆయనకు వచ్చిన కళలోకి వచ్చిన రాముడు నా పైగా ధనుంజయ గోత్రం రావాలి నాకు. అవునా? మరి సివిఎల్ గారిని అడగండి. సివిఎల్ నాకు మిత్రుడు సార్, మా ఇద్దరం 35 ఏళ్ళు ఫ్రెండ్. నాకు మా ఇద్దరం 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అని. మా ఇద్దరం మహర్షి అన్న సినిమా దగ్గర నుంచి ఫ్రెండ్స్ మా ఇద్దరం. తెలియదు సార్ నాకు రాముడు కళ్ళకి వచ్చాడని. నాకు ఇప్పుడు నరేష్ వస్తున్నాడు సార్ కల్లోకి. కృష్ణుడు వస్తున్నాడు కల్లోకి. నరేష్ అంటే కృష్ణుడా? కృష్ణుడు ఆయనే కదండి మొత్తం. ఇప్పుడు కృష్ణుడు పాత్ర పోషించేదంతా ఆయనగా. ఇంకా భ్రష్టు పట్టించేయడానికి. వీళ్ళు బూతులు తిట్టుకుంటున్నారు లేదు తెలియదు, కానీ బయట ప్రజలు మాత్రం అమ్మ అక్క బూతులు తిట్టుకుంటున్నారు. మరి దాన్ని ఎట్లా అది చిలికి గాని వల్ల ఎలా అవుతుందో అది కూడా భవిష్యత్తులో అయ్యేటట్టుంది. ప్రాంతీయవాదం సార్ ఇది వదిలేదు సార్, ఈ రాముడి సంగతి చెప్పండి సార్. నాకు సివిఎల్ది నాకు బాధగా ఉంది. నాకు మళ్ళీ ఆయనే అనింది మాకు సపరేట్గా ఉండాలని ఆయన తెర మీదకి వచ్చారు స్వతంత్ర అభ్యర్థిగా. మళ్ళీ రాముడు కనిపించి వద్దన్నారంటే ఆయన తప్పుకున్నారు. మరి రాముడు కనిపించి సివిఎల్కి చెప్పుంటాడు నీకు నోట్లు పడతాయి తప్పుకో అని. అంతేనంటారా సార్? మా రాముడు లాయర్ సార్. అతను బేసిక్గా నాకు మంచి మిత్రుడు. నాకు మీ రాముడు మీకు మంచి మిత్రుడు? ఎక్కడ 35 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాడండి. ఎక్కడ కలిసి చదువుకున్నారు? సివిఎల్లో నేను. సివిఎల్లో నేను 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట. లాయర్ ఉంటాడు బేసిక్గా. లాయర్ కొన్ని ఉంటాయి లక్షణాలు. ఆ లక్షణాలు సివిఎల్ దగ్గర కూడా ఉంటాయి. ఏదో ఇబ్బంది పెడదామని. సివిఎల్ ప్రెసిడెంట్గా నిల్చుంటే సివిఎల్కి ఎన్ని నోట్లు పడతాయి తెలియదండి. సివిఎల్కి ఎన్ని నోట్లు పడతాయి తెలియదేమో, మీరు చెప్తే బాగుంటుంది కదా. రాముడు చెప్పుంటాడు మా సివిఎల్కి. అది కూడా రాముడే చెప్పి ఉంటారా? చెవిలో చెప్పుంటాడు నీకు నోట్లు పడతాయి సివిఎల్ అని. అందుకని విత్డ్రా అయిపోయి ఉండొచ్చు. మరి సివిఎల్ గారేమో ప్రాంతీయవాద తెర మీద తీసుకొచ్చి అధ్యక్షంగా పోటీ చేస్తానన్నారు. రాముడు గారు చెప్పడం వల్ల ఆయన తప్పుకున్నారు. బండ్ల గణేష్ గారు నేను జనరల్ సెక్రటరీగా నిలబడతాను, జీవితాన్ని ఓడిస్తాను, అది ఇదని బీరాలపల్లికి ఆయన కూడా వచ్చారు. మళ్ళీ ఆయనకు వచ్చి నా ఆరాధ్య దైవము, నా దైవము, నా ప్రాణ సమానులు చెప్పడంతో నేను తప్పుకున్నాను. మరి ఆ ప్రాణ సమానులు ఆరాధ్యం ఎవరు అందరికీ తెలుసు. తప్పుకున్నాను అంటారు. ఈరోజు ఏది ఏమైనా కూడా పేద ఆర్టిస్టులు అందరికీ కూడా ఇల్లు కట్టించేంత అద్భుతమైన మాట అన్నాడు సార్ గణేష్. ఇది అని అంటున్నారు. అద్భుతమైన మాట అన్నాడు సార్. అతను డెఫినెట్గా నాకు అతను చేసినట్టే కనిపించాడు. ఓకే. అతనికి ప్రస్తుతానికి గణేష్కి ఏ లోటు లేదు.
చిన్న నుంచి పైకి వచ్చాడు, కష్టపడి పైకి వచ్చి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్తో సినిమాలు 2 సినిమాలు తీయడం ఇట్స్ నాట్ ఏ జోక్ కదండి. ఆ మంచితనం ఆ ఫ్యామిలీలో నిరూపించుకున్నాడు, అతను కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. పేదలకి 100 ఇల్లు కట్టిస్తాడు, దాంట్లో తప్పేముంది సార్? నిజంగా గర్వపడాలి. ఈ ప్యానెల్ ఏమో మా భవనం కట్టిస్తుంటే మా భవనం పని లేదు, కార్మికులు ఇల్లు కట్టియండి అంటున్నారు ఆయన అన్నాడు. నేను సార్ అతను తప్పుకోవడంలో నేను కూడా ఒక కారణం. నేను కూడా ఇంటికి వెళ్ళి వదిలే ఎందుకంటే వదిలేయి మధ్యలో ఎందుకు వచ్చింది, ఇంకోసారి నుంచి వచ్చలే, నువ్వు బోలంత బిజీగా ఉన్నావు, బోలని బిజినెస్లు ఉన్నాయి నీకు. నా మాటకి శ్రీకాంత్ మాటకి అతను గౌరవిస్తాడు సార్. ఎందుకంటే తను కూడా ఇలాగే అసలు ఆర్టిస్ట్ కాకముందు నుంచి శ్రీకాంత్ నాతోనే ఉండేవాడు ఫస్ట్ నుంచి. ఆ గౌరవం ఇచ్చాడు అతను. తర్వాత శ్రీకాంత్ కూడా చెప్పాడు వద్దులే గల్లి అని చెప్పాడు. మీ ఇద్దరు వచ్చి రేపు చెప్పండి ప్రెస్లో అప్పుడు మానేస్తా అన్నాడు ఒకసారి. లేరా నాకు సంబంధం లేదు కదా, శ్రీ ఉన్నాడు కదా, శ్రీ మాట నువ్వు వింటావు కదా, పోనీ మా ఇద్దరి మీద గౌరవం ఉందండి గణేష్కి. తర్వాత వెళ్ళి తప్పుకున్నాడు అతను. మరి తప్పుకున్నాడు కానీ జీవిత గారిని ఓడిస్తాననేసి చాలా పంతంగా సార్ మేము చెప్పడం తప్పుకున్నాడు సార్. ఓకే మీరు చెప్పడం నేను చెప్పడం తప్పుకున్నాడు, శ్రీకాంత్ నేను వెళ్ళి చెప్పడం తప్పుకున్నాడు. తర్వాత వాళ్ళు ఏది ఇంటికి వెళ్ళి అతను ఏదో రిక్వెస్ట్. కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో తప్పుకున్నారు అని సార్ నాకు తెలియదు సార్. అది అయ్యుండొచ్చు, అది కూడా ఆరాధ్య దైవము కానీ మీరేమో మీరు అంటున్నారు. అంటే నేను వెళ్ళి చెప్పిన వాళ్ళు నేను ఒకనండి. తర్వాత మరి ఆయన ఏమన్నా ఫోన్ చేశారేమో నాకు తెలియదు. ఒకటండి మా అసోసియేషన్ అనేది ఒక కుటుంబము, మా కుటుంబం ఇది మాలో అంటారు. ఆ కుటుంబంలోనే పేరుకేమో చెప్పేది మా కుటుంబము, ఇక్కడ ఎవరి కుంపటి వారిది ఎవరికి వారే తిరుగుతుంటారు అనేది కూడా కొంతమంది చెప్తున్నారనమాట. ఎవరి కుంపటి వాళ్ళదే ఉంటుంది, ఎవరికి వారే ఇక్కడ పెద్దలు, ఈరోజు ఎవరికి వాళ్ళే పెద్దలు అయిపోయారని. ఇంతవరకు దాసనారాయణ గారి తర్వాత పరిశ్రమకు చిరంజీవి గారే పెద్దలుగా ఉన్నారా, ఇంకా ఇలాంటి ఎవరినైనా పెద్దలుగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? ఈ పెద్ద విషయం సార్. మరి మోహన్ బాబు గారు చెప్పడం చిరంజీవి గారు అని చెప్పారు, వెంకటేష్ బాబు అందరూ చిరంజీవి గారిని పెద్ద అయినా చూస్తారు ఇండస్ట్రీ మొత్తం. నరేష్ గారు ఆ మాట అనడం లేదు కదా. నరేష్ ఒక ఎవరు సార్ బచ్చగాడు, మీరు నరేష్ గారిని చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, నరేష్ గారి గురించి మాట్లాడతారు మీరు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాడు సార్, 4-5 ఏళ్ళ నుంచి ఉన్నాడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో. మనం మెగాస్టార్ గురించి కృష్ణ గారి గురించి కృష్ణరాజు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీరు నరేష్ గురించి తీసుకొస్తారండి, దాంట్లోకి సిల్లీగా ఉంటాయి. నన్ను కూడా తీసుకురావచ్చు సార్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను కూడా శివాజీరాజు కూడా తీసుకురావాలి. ఇదంతా ఒక కుటుంబం అన్నప్పుడు ఈ ప్రాంతీయవాదాలు ఎందుకు వస్తున్నాయి? నాన్ లోకల్ అని ఎందుకు ఇవన్నీ అసలుకి? అది మనం మెంబర్షిప్ ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి ఫస్ట్. అది మెంబర్షిప్ మనం ఇచ్చినప్పుడే దాంట్లో క్లాజ్ ఉంటే పోటీ ఉండేది కదా, ఇది ఉండేది కదా సార్. అది కూడా ఇది అవసరం అంటారా ఈ అసోసియేషన్ ఎన్నికల్లో? లోకల్ నాన్ లోకల్ అంశం అనేది అవసరమా? నేను ఇప్పుడు ఎలక్షన్లో లేను కాబట్టి నేను చెప్పను సార్, నేను ఉంటే చెప్పేవాడిని. నేను ఇప్పుడు 2-3 రోజులు తటస్థులు కదా, మీరు చెప్పండి సార్, షేర్ చేయండి. 3 డేస్లో ఎలక్షన్లు పెట్టుకుని కాంట్రవర్సీ ప్రశ్నలు నేను సమాధానం. ఇది కాంట్రవర్సీ కాదు కదా, ఇది అవసరమా అనవసరమా? మీరేం చేస్తారు అంతవరకే. నేను పోటీలు ఉంటే చెప్పేవాడిని సార్, అది నేను పోటీలు లేను కాబట్టి. శివాజీ గారు నేను అడిగేది ఏంటంటే, ఈ 2 ప్యానల్స్ ఉన్నాయి, ఎవరు ఏం చేస్తారు, ఎవరి అజెండా ఏంటి అని చెప్పాలి, కానీ లోకల్ నాన్ లోకల్ అంశం కరెక్ట్ వాళ్ళిద్దరి అజెండాలో తెలుస్తుంది సార్, వాళ్ళిద్దరి అజెండాలు బట్టి ఓట్లు పడతారు. ఆయన ఏమంటారు, నేను తెలుగు మీకన్నా బాగా మాట్లాడతాను, వ్యాకరణాలు చెప్పాలా, ఏం చెప్పాలా నేను చెప్తాను, మీ తెలుగు పరిశ్రమకి నేను 4 జాతీయ అవార్డులు తీసుకొచ్చాను, నేను జాతీయ అవార్డులు తీసుకొచ్చాను. అతను చెప్పిన దాంట్లో ఏ అబద్ధం లేదే. తెచ్చాను, మరి మీరేం తెచ్చారు అని ఆయన అంటారు. అతను చెప్పిన దాంట్లో ఏ అబద్ధం లేదే. తెలుగు అద్భుతంగా మాట్లాడతారు, తెలుగులో అతను చలం మీద కంట్రోల్ ఉంది, శ్రీ మీద కంట్రోల్ ఉంది, అతని బర్నీ లాంటి వాళ్ళతో కూర్చుంటాడు, పెద్ద వాళ్ళతో పండితులతో కూర్చుంటాడు. అది దానికి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ప్రెసిడెంట్ అవడానికి సంబంధం లేదు సార్. మరి ఎందుకు నాన్ లోకల్ కానీ ఒకటేసారి నరేష్ గారు ఒకటే పట్టారు సార్? నరేష్ గురించి ఎన్నిసార్లు చెప్పమంటారు సార్? మా ఇద్దరికి మీరు లైఫ్ లాంగ్ పగబట్టేసేట్టున్నారు సార్. తిట్టకుండా తిట్టారు, ఇంకెన్ని తిట్టమంటారు? నాకే జాలేస్తుంది అతని మీద. నాకు ఒక్కటి, ఇంత పోటీ ఏంటి నాన్ లోకల్ అనేది? అది నరేష్ తీసుకొస్తాడు సార్. నేను సార్ ఎవరు సార్, ఇది ఎవరి బ్రెయిన్లోనే ఉండదు సార్. ప్రకాష్ రాజ్ గారికైనా అవసరమా? ప్రకాష్ రాజ్ గారు లాంటి ఇండస్ట్రీలో ఒక మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ అయినా, మంచి ఆర్టిస్ట్ అయినా, ఏ పార్టీలోకి వెళ్ళి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ అడిగినా, ఎంపీ టికెట్ అడిగినా ఇస్తారు ఆయనకున్న చరిష్మాతో. అలాంటి ఆయన ఈ మా అసోసియేషన్లో దీనికోసం ఇంత పోరాటం అవసరమా? నాగరాజు గారు, ఈ విషయం మీరు ప్రకాష్ రాజ్ని అడగండి, అతని పర్సనల్ విషయం సార్. ఇంకొకరి పర్సనల్ విషయంలో నేను ఓన్లీ నరేష్ గురించే మాట్లాడతాను.
ఓకే. ఎందుకంటే మాకు అన్యాయం చేసి నగ్గాడు కాబట్టి, అబద్ధాలు ఆడు కాబట్టి, స్టిల్ ఆడుతున్నాడు కాబట్టి అతని గురించి మాట్లాడతాను. అంతే, 2 ప్యానల్లో ఎవరి మరి గురించి ఎందుకు అదే అబద్ధాలతో ఈసారి కూడా ఆయన పోటీ చేయడం లేదు? అంటే జనాలకు అర్థమైపోయింది సార్, వీడు అబద్ధాలు ఆడతాడని. ఈ పొట్టు అతను పోటీ చేస్తే గట్టిగా బుద్ధి చెప్పేవాడు. చాలా తెలివైనడు సార్ అతను, చాలా తెలివైనడు అతను. ఓకే. చాలా మీ హయాంలో మీరు చేసిన మంచి పనులు ఏమో ఒకసారి చెప్పండి సార్. నా హయాంలో కదా సార్, నేను 20 ఏళ్ళ నుంచి నేను ఏ తప్పు చేయలేదు అక్కడ మూవీ ఆర్టిస్ట్ స్టేషన్. వేసవి కాలం చల్ల నీళ్లు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర ఇవ్వటం నుంచి ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయలు, ఒక వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఇచ్చేవారు. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు, మా రాజేంద్ర ప్రసాద్ మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. 35 మందికి 5000 దక్కించుకుంటూ వెళ్ళాను సార్ అందరూ. ఈ ఫండ్ అంతా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో ముట్టుకోకుండా సార్, పైసా కూడా. దీనికి నేను ముందు చెప్పాల్సిందో బాధ్యత ఉందంటే, నేను ప్రమాణ స్వీకారం చేసి ప్రెసిడెంట్గా వస్తుంటే శ్రీకాంత్తో మాట్లాడాడు. బావా, ఎవరికీ రాని అవకాశం నీకు వచ్చింది. మనం ఈ రోజు వరకు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో ఎంత ఉందో దాని పైసా కూడా ముట్టుకోదు. ఈ క్షణం నుంచే ఎంప్లాయీస్ పేమెంట్ దగ్గర నుంచి, ఈ లేని వాళ్ళకి ఇచ్చే పెన్షన్ దగ్గర నుంచి అన్నీ మనం సొంతంగా బయటిని తీసుకొద్దాం అన్నాడు సార్. అనగానే దుబాయ్లో నా ఫ్రెండ్ ఉంటాడు దినేష్ అని, 50,000 చెక్ పంపించాడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి. జూలై గ్యాంగ్ అని మాదో 15 మంది గ్యాంగ్ ఉంది సార్. మేము ప్రతి జూలైలోనూ ఒక 5-6 కంట్రీలు ఎటో పోతుంటాం. యూరోపో లేదా కోస్టారికా, పోర్టారికో, బెల్జియమో ఇటు తిరుగుతుంటాం. ఆ 15 మంది దాంట్లో శ్రీను అని నా ప్రాణ స్నేహితుడు కూడా ఉన్నాడు, మణికొండలో ఉంటాడు శ్రీనివాస్. అలాగే మనా చౌదరి గారు, అలాగే ప్రసాద్. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క లేని ఆర్టిస్ట్ని దత్తత తీసుకున్నారు సార్ నా ఫ్రెండ్స్. ఏ రోజు మురళీమోహన్ గారు అక్కడ పెట్టిన ఫండ్ నుంచి, నేనే సెక్రటరీగా ఉండకపోని మా రాజేంద్ర ప్రసాద్ అన్న పెట్టిన ఫండ్ నుంచి పైసా ముట్టుకోకుండా 3 లక్షలకి 5 లక్షలకి కూడా మేము బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొస్తే చిరంజీవి గారు తిట్టారు. బాగా ఆలోచించండి అంటే, లేదన్నా ఇది మేము ఇలా అనుకున్నాము, అసలు దాంట్లో ముట్టుకోవద్దు అనుకున్నాము అని. ఈరోజు మేము తీసుకొచ్చిన ఫండ్ అంతా వాళ్ళు ఖర్చు పెట్టేసి, మొత్తం అంతా ఖర్చు పెట్టి, వాళ్ళకి డైరీ వేయటం రాదు. డైరీకి 8 లక్షలు అయిపోయింది అంటాడు. కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా. 500 డైరీలు వేస్తే ఎంత అవుతుంది సార్? 1000 డైరీలు వేస్తే ఎంత అవుతుంది? మా డైరీ క్వాలిటీ చూడండి, ఇప్పుడు డైరీ క్వాలిటీ చూడండి. నేను అలా ప్రింటింగ్ చేసిన నేను అంటలేదు సార్. అసలు వాళ్ళు ఏదో విధంగా వీళ్ళు ఇబ్బంది పెడదాం అన్న దాంట్లో ఉంటారు తప్పితే, 1000 డైరీలు వేస్తే 8 లక్షలు అయిందనుకోండి, 500 డైరీలు వేస్తే 4 లక్షలు అవుతుంది. మేము ఇండస్ట్రీ మొత్తం పంచేవాళ్ళం. మీ ఆఫీస్ కూడా వచ్చే డైరీ ఫోటోలతో సహా. సీఎం గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి వెళ్ళేస్తారు డైరీ. అది ఏదో విధంగా దానివల్ల అతనికి ఏం లాభం లేదు సార్. అతనికి మనం ఒక వయసుకు వచ్చాక రాయల్గా బిహేవ్ చేస్తే వేస్ట్ అండి. ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నప్పుడు చిల్లర వల్లగా చేసాం, అబద్ధాలు ఉంటే కుదురుతుంది. కానీ 60 ఏళ్ళు వయసు వచ్చేసాక ఇంకా అబద్ధాలు ఆడి ఇంకా ఏదో చేద్దాం అనుకుంటే ఇండస్ట్రీ మనం దూరం పెట్టేస్తుంది ఎప్పటికైనా సరే. సార్, మా రాజేంద్ర ప్రసాద్ అని ఎందుకు దూరంగా ఉన్నాడు చెప్పండి సార్? అతను ప్రెసిడెంట్గా చేశాడుగా. మేము ఇంత సేమ్ ఇప్పుడు ఎంత గొడవలు జరుగుతున్నాయి, అంత గొడవల్లోనే మేము ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీగా నగ్గాగా. ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఉంటే మేము ఇద్దరం ఒక సైడ్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు జయసుధా గారి పోటీలోకి వచ్చేంత వరకు కూడా మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంది, అక్కడ ఎన్నికలు జరుగుతాయి, అక్కడ ప్రెసిడెంట్ అవుతారు, ఈ విధంగా ఉంటుందన్న విషయం ఎవరికి బయట కూడా జరిగింది. జరుగుతాయి సార్, తెలుసు. కానీ ఇదంతా తెలియదు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. అప్పటి నుంచి వారు మెల్లగా స్టార్ట్ ఈ రోజు చూస్తే ఒక సినీ ఇండస్ట్రీనే 2 వర్గాలుగా విడిపోయే పరిస్థితి వచ్చినట్టుగా ఈరోజు విమర్శలు చేసుకుంటున్నారు సార్. ఇక్కడ ఒకటే అంటున్నారు కదా, ఇప్పుడు మంచు ఫ్యామిలీ అంతా ఒకవైపు, మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఇక ప్రకాష్ రాజ్ గారు నేను సీనియర్లతో నాకు అవసరం లేదు అని ఆయన అంటున్నారంటే, మేము సీనియర్ల బ్లెస్సింగ్స్తోనే మేము ముందుకు వస్తామని వీళ్ళు అంటున్నారు. మొత్తం ఏంటిది, మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ వైపు ఉన్నారంటున్నారు, మిగతా వారంతా కూడా మంచు ఫ్యామిలీ వైపు ఉన్నారంటున్నారు. అంటే ఇది వర్గాలుగా విభజిస్తున్నారు కదా మొత్తము. సార్, చిరంజీవి గారు బయటకు వచ్చి నేను ఈ వర్గాన్ని సపోర్ట్ చేస్తాను ఎప్పుడు చెప్పారండి? లేదు, నాగబాబు గారు అయితే అన్నారు. సార్, నాగబాబు గారు వేరు, చిరంజీవి గారు వేరు సార్. అంత మెగా ఫ్యామిలీనే కదా. మీరు అనుకోండి సార్, మాకు అలా కాదండి. ఇప్పుడు శ్రీకాంత్ ఒకటి చెప్తే నేను చెప్పినట్టు అయిపోద్దని మీ ఇద్దరం కూడా ఇంచుమించి అదే కదండి. నాకంటే సొంత బ్రదర్స్ లేరు, ఎవరు లేరండి. పోనీ శ్రీకాంతే నా ఓన్ బ్రదర్ అనుకుందామండి, మా భావని.
కదండి. మీ భావన శ్రీకాంత్? శ్రీకాంత్ ఓ దాంట్లో ఉన్నాడు, నేను ఉన్నట్టేనా సార్ దాంట్లో. చిరంజీవి గారు బయటకు వచ్చి, సార్ చిరంజీవి గారి దగ్గర విషయం చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నా, నేను ఏ ఎలక్షన్లో అయినా సరే ముందోసారి చిరంజీవి గారు కనిపించి నేను దీన్ని పోటీ చేస్తానంటే వెరీ గుడ్. నేను ఒకసారి చిరంజీవి గారి మాట కూడా కాదన్నాను, ఆయనకి సారీ చెప్తే అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను. వెరీ గుడ్ ఎల్ శివాజీ అని చెప్తారండి. మీరు మా మెంబర్ అనుకోండి సార్, మీరు వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా పోటీ చేస్తాను సార్, పోటీ చేయమ్మా, ఆల్ ద బెస్ట్ అంటారు. వద్దని ఆయన ఎందుకు చెప్తారు సార్? పోనీ మోహన్ బాబు దగ్గరికి వెళ్ళండి, నేను పోటీ చేస్తాను, మోహన్ బాబు వద్దంటారా? పోటీ చేద్దంటారని? పోటీ చేయమని అంటారు సార్ పెద్దోళ్ళు ఎవరైనా. మీ హయాంలో జరిగిన ఏకగ్రీవాలు ఇప్పుడు ఎందుకు జరగలేదంటారు అసలు? సార్ నన్ను నమ్మారు సార్ నన్ను పొగిడిన పెద్ద వ్యక్తుల గురించి చెప్పమంటారా? నేను ఎప్పుడు దర్శనాల గారిని కలిసేవాను కదా సార్. అతను హాస్పిటల్లో ఉండగా లాస్ట్ 45 days ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఒకరోజు వెళ్ళకపోతే ఆయన ఫోన్ చేశారండి, బెడ్ మించి ఫోన్ చేశాడు సార్. సుధాకర్ గారని ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని, శివాజీ వాళ్ళు రాలేదంటే ఒకసారి రాకని చెప్పి కూర్చుని వెళ్ది. కానీ దర్శనాలు గారు ఆయన అంతకుముందు ఎప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. ఆయన కొంతమంది వాల్యూ బతుకుండగా తెలుస్తారు, దాంట్లో ఆయన ఒక ఆయన. నిజంగా సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద ఆయన అంటే ఆయన పెద్ద ఆయన. మీరు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరంటారు దాసనారాయణ గారి తర్వాత? చిరంజీవి గారు. చిరంజీవి గారు. దీంట్లో ఎలాంటి నో డౌట్? దేనికి సార్ డౌట్? ఇండస్ట్రీలో ఎవరికి డౌట్ లేదండి. ఎవరికి లేదు సార్. మొన్న కరోనా టైంలో ఎవరు కాపాడారు సార్ ఇండస్ట్రీని? చెప్పండి సార్, ఎవరు కాపాడారు? ఇందాక కట్ చేశాను, ఇప్పుడు మీ గురించి కూడా చెప్పాలి నేను. టిఎన్ఆర్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. టిఎన్ఆర్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ప్రెసిడెంట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తుంటే నాకు ఫోన్ చేశాడు సార్, ప్రెసిడెంట్ అవగానే. ఈరోజు టిఎన్ఆర్ సార్ గారి స్థానంలో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు చాలా బాధగా ఉంది. నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూ ఆయన చేయాల్సిన ఇంటర్వ్యూ అది. బట్ అయితే ఆయన లేని లోటు ఆ రోజు మా యాజమాన్యము మర్చిపోలేదు, మేము మర్చిపోలేము. మా సీనియర్ సార్ అంత మంచి వ్యక్తి, అంత చాలా మంచి వ్యక్తి కూడా. అసలు మేము ఆయన చూసి ఎన్నో నేర్చుకుంటుంటాము కూడా. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే సార్ అతని గురించి ఎందుకు గుర్తు చేసుకోవాలంటేనండి, నేను ప్రెసిడెంట్ అయ్యాను అవగానే ఫోన్ చేశాను టిఎన్ఆర్ నాకు, శివాజీ గారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వరా అన్నారు. నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే నాకేంటి లాభం అన్నానండి. ఒక నిమిషం గ్యాప్ మాట్లాడలేదు. అది కాదు సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఇస్తా అన్నారు. ఓ పని చేయండి సార్, మా మెంబర్స్లో ఒక మెంబర్ పేరు చెప్తాను, ఆ మెంబర్ని మీ సంస్థ దత్తత తీసుకుంటే నేను మీ ఇంటర్వ్యూకి వస్తాను సార్ అన్న. సార్ 1 yearకి ఎంత అవుతుంది సార్ అన్నాడు. 25,000 అవుతుంది. నేను 25,000 మూవీ అడ్మినిస్ట్రేషన్ చెక్ ఇస్తాను సార్ మా యాజమాన్యంతో చెప్పి ఇంటర్వ్యూకి రండి సార్ అన్నాడు. నేను ఇంటర్వ్యూ చేశాక చెక్ ఇచ్చాడు సార్. ఫస్ట్ నేను ప్రెసిడెంట్ అయ్యాక టిఎన్ఆర్ గారు ఇచ్చిన చెక్కు ఒక వ్యక్తి మూవీ ఆర్టిస్టేషన్లో పైసా ముట్టుకోకుండా ఆ 25,000 సార్, ఫస్ట్ 25,000 టిఎన్ఆర్. ఈరోజు అతను గుర్తు చేసుకోవటం అన్నది, అతను లేకపోవటం అన్నది నాలాంటి ఆర్టిస్టులకి చాలా లోటు. అతను పైగా చాలా బిజీ ఆర్టిస్ట్ అని, చాలా సినిమాలు చేస్తున్నాడు. స్నేహశీలి, చాలా మంచి వ్యక్తి. చిరంజీవి గారు కూడా ఫ్యామిలీ లేదు ధైర్యం చెప్పారు. గ్రేట్ పర్సన్. క్లారిటీ అయితే ఇచ్చారు. టిఎన్ఆర్ గారిలో లోటు మీరు అనుకుంటున్నారు, చాలా మేము కూడా మీకు, ఎందుకంటే ఆయన మాకు సీనియర్ సార్. ఇక ఫైనల్గా ఒకటే చెప్పండి, అంటే దాసరి గారి తర్వాత సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ చిరంజీవి గారే అంటారు. దీంట్లో ఎలాంటి క్లియర్ ఎవరికి లేని డౌట్ సార్, అది లేని సార్. దీనివల్ల కిరీటం సార్ అది. ఓకే సార్. అదే సార్, మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ నమ్మారు, మరి ఇప్పుడు వీళ్ళని నమ్మకపోవడంతోనే వచ్చిందంటారా పోటీ అంతా కూడా? నేను శివాజీరాజు సార్, నేను శివాజీరాజు సార్. నేను ఎవరికి అన్యాయం చేయను. అబద్ధాలు వీళ్ళు అన్యాయం చేశారా? మోసం చేశారు అంటున్నా కదా, మోసం చేసాక నగ్గింది. ఓకే. శ్రీకాంత్ గారు ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ప్యానల్లోకి వెళ్ళడానికి బలమైన కారణం ఏమంటారు? శ్రీకాంత్ గారు కావచ్చు, దీపికా గారు కావచ్చు. మాట ఇచ్చుంటాడు. నేను ఎలా మాట ఇచ్చానో తను అలా మాట ఇచ్చుంటాడండి. దాని వరకు వెళ్ళి ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పవలసిన బాధ్యత ఏంటంటే, మూవీ ఆర్టిస్టులు కొంతమంది చాలా కష్టపడతారు సార్, బాగా కష్టపడతారు. శ్రీకాంత్ ఒకటే. కొంతమంది వదిలిగా కొడతారు. నేను ఎందుకు ప్యానల్స్ గురించి మాట్లాడలేదంటే,
నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటేనండి, ఇప్పుడు మా శ్రీకాంత్ ఉన్న ప్యానెల్లో మొత్తం నా ప్యానెల్ అండి, అది ఇంచుమించదు ఆ ప్యానెల్ అంతా. అలాగే ఇక్కడ మా బ్రదర్ విష్ణు చేసే ప్యానెల్లో కూడా నాకు సంబంధించిన చాలామంది ఉన్నారు. నేను గిరిబాబు ఇంట్లో మనిషినండి, మా రఘుబాబు అట్టేపు ఉన్నాడు. అంతేగా నేను గిరిబాబు మా బోసు మా రఘు తర్వాత నాకు అంత స్థానం ఉంది ఆ ఇంట్లో, గిరిబాబు గారి ఇంట్లో. నేను అంత బాగా చూసుకుంటాను నేను మద్రాసు నుంచి. ఈవెన్ ద క్యారెక్టర్ ఆర్టిస్టులను సైతము బయట వారిని తీసుకొస్తున్నారు అది ఇదని ఈరోజు రవిబాబు గారు మొన్న రోజు మాట్లాడారు. అది రవిబాబు అన్నది కరెక్టే అండి. మరి మా అసోసియేషన్ దీంట్లో ఏం కలెక్ట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు వచ్చే వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. మరి రవి అన్నది కరెక్టే, మన చలపతిరావు రవి కదండి. అవునవును, రవి అన్నది కరెక్టే. మరి మా అసోసియేషన్ వారు దీంట్లో కలెక్ట్ చేసుకొని దీనికి ఏమో సార్, నేను ఉన్నప్పుడైతే నేను ఒక ప్రింట్ చేయించి అందరి ఫోటోలు ప్రింట్ చేయించి ప్రతి ఆఫీస్కి పంపించాను. వీళ్ళు మన ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్టులు మెంబర్స్ వీళ్ళకి మీరు వేషాలు ఇవ్వండి అని చాలామందికి ఇచ్చారు. అలాగే తేజ నేను చెప్పానంటే 11 మంది ఆర్టిస్టులు ఒకటే సినిమాలు ఇచ్చారు. ఓకే, తేజకు కూడా థ్యాంక్స్. ఫైనల్గా చెప్పండి సార్, మీరు అధ్యక్షుడిగా పనిచేశారు కదా, పూర్వ అధ్యక్షులు మీరు. మాకు మా అసోసియేషన్ అంటే ఇలా ఉండాలి అంటే ఎలా ఉండాలంటారు ఒక బ్రాండ్గా? సార్ ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు నడిగర్ సంఘంలో చెబుతుంటే అక్కడ గొడుగు చేస్తున్నారు. మీకు ఇంకొక అసోసియేషన్ ఇచ్చి స్ఫూర్తి పొందుదాం ఇలా ఉండాలి అనుకోవటం లేదు సార్. ప్రతి పేదోడు 2 పూట్ల కడుపు నిండా తినాలి సార్. భవంతులు భవనాలు అక్కర్లే. ప్రతి ఆర్టిస్టు గుడ్లు మీద చేసి పడుకోవాలి. నేను మూవీ ఆర్టిస్టేషన్ మెంబర్ని, నాకు పని ఉంది అని. అప్పుడే ఏ ప్రెసిడెంట్ అయినా గర్వంగా తలెత్తి తిరుగుతాడు. వీళ్ళు సార్ ఇండస్ట్రీ తలుచుకుంటే ఎంతసేపు సార్ భవనం కట్టడం. నవ్వుతారేంటి నాగరాజు గారు, బయట కూడా నవ్వుకుంటున్నారు. ఎంతసేపు సార్? మా ఆర్టిస్టుల దగ్గర నుంచి 1% పంపించమంటే నాగార్జున గారు ఒక ఆయన పంపించారు. అప్పుడు నాకు గుర్తు, నిజంగా 1% పంపితే హైటెక్ సిటీ సరిపోతుంది సార్ మనం కట్టుకోవడానికి. అవునా? పవన్ ఎవరా సార్, జూనియర్ ఎన్టీఆర్గా ఎవరివ్వరు సార్ అసలు అడగాలి. కానీ చిన్నోడిని నేను వెళ్ళి అడిగితేనే ఎంత కావాలని మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరూ, నాగార్జున గారు, వెంకటేష్ బాబు వీళ్ళందరూ అన్నోళ్ళు. నాకన్నా ఇంకా పెద్ద స్థితిలో ఉన్నాడు ప్రెసిడెంట్ అయితే ఇంకా ఈజీ కదా సార్ వాళ్ళకి. నాకు కొన్ని చోట్ల ఇబ్బంది వెళ్ళటం, కొన్ని చోట్లకి నాకు ఇబ్బంది సార్. నా మొహమాటం, నా టెంపరో కొన్ని చోట్లకి వెళ్ళను. చిరంజీవి గారితో ఇందాక మీరు అన్నదానికి ఆయన మాటలు ప్రతిదీ అవునన్నాను. ఒకసారి ఒకటి కాదన్నాను, దాన్ని కూడా హైలైట్ చేసి చెప్పారు. చిరంజీవి గారు నేను అంతా చిరంజీవి గారి ఇంట్లో కూర్చున్నాక ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, లాస్ట్ ఎలక్షన్. చిరంజీవి గారు అన్నారు, ఏమన్నారు, చిరంజీవి గారు శివాజీ అందరు హీరోల్ని కలవన్నారు. నేను కలవను సార్ అన్నా. నా నోటంటే ఫస్ట్ టైం ఆయన వ్యతిరేకం వచ్చిన మాట. అది ఎందుకన్నా నాకు తెలుసు. ఎందుకు చెప్పంటారు? ఒక్కొక్కరి ఇంటి దగ్గర 4 hours 5 hours వెయిట్ చేయాలి సార్. యాక్చువల్లీ ఆ రోల్ ఉన్నాయి. వాళ్ళు ఎవరో వచ్చి ఓటు వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు సార్? నేను ఉండేది 934 మంది, 940 ఓట్లు ఉన్నాయి. అందరూ ఎందుకు రారు ఓటింగ్కి? చిన్నది ఇదే కదా. అంత 400 షూటింగ్లో ఉండొచ్చు, ఒక్కొక్కరు అవుట్డోర్లో ఉండొచ్చు, ఒక్కొక్కరు పర్సనల్. సార్ అందరూ వచ్చారు సార్ ఇక్కడికి. ఎవరో 2-3 రాలేదు తప్పితే అందరూ వస్తారండి. వెంకటేష్ బాబు ఎప్పుడు రాకుండా ఉంటాడు, బాలబాబు గారు రాకుండా ఉండరు, మోహన్ బాబు గారు వస్తారు, చిరంజీవి గారు వస్తారు. ఇంకెవరున్నారు సార్ పెద్ద స్టార్లు? అమితాబ్ బచ్చన్ రమ్మంటారా? ఆయన మెంబర్ కాదు. చెప్పండి మీరు. ఓకే, అందరూ వస్తారు సార్. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు వస్తారు? చాలామంది మన ఆర్టిస్టులు తమిళ్లో కూడా మెంబర్స్ అయి ఉంటారండి నడిగర్ సంఘంలో. అక్కడ ఎలక్షన్కి వీళ్ళు వెళ్ళరండి, ఓటు వేయడానికి వీళ్ళు వెళ్ళి వన్ డే అంత వేస్ట్ అక్కడ. అలాగే వాళ్ళు రారు ఇక్కడికి సార్. ఇంతకుముందు 300 వచ్చేవారండి, ఇప్పుడు ఈసారి 500 మెంబర్స్ వస్తారండి. 500 మెంబర్స్ వస్తారు సార్. ఒక్కటి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూ ఒక్కటే మా అసోసియేషన్లో. నన్ను దాంట్లో లాక్కండి. నేను అడగట్లేదు, ఒక్కటే అడుగుతున్నా. పోస్టల్ బ్యాలెట్ కోసం డబ్బులు కట్టారు, 28,000 రూపాయలు చెల్లించారు. ఇది ముందుగానే ఓట్లను కొనుగోలు చేస్తున్నారన్న విమర్శ వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇంతకుముందు ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్రకాష్ రాజ్ గారు అడిగిన ప్రశ్నకు నరేష్ గారు సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో అంటున్నారు సార్. నరేష్ అన్న వ్యక్తి ఎప్పుడు సూటిగా సమాధానం చెప్పడు సార్. మీరు ఏదన్నా అడగండి, ఏ ఇంటర్వ్యూ అతను యూట్యూబ్ కొట్టి చూడండి, ఏ ఇంటర్వ్యూలైనా. మీరు గాంధీ గారు ఎవరంటే ఇప్పుడు నెహ్రూ గారు తెలుసుగా నీకు అని స్టార్ట్ చేస్తారు. గాంధీ గారి గురించి చెప్పండి సార్, చెప్పడండి. అతనికి మీరు ఏ ప్రశ్న వేసినా సరే ఆ ప్రశ్నకి సమాధానం. అతను ఏంటంటే పొలిటికల్లో పండిపోయి వచ్చాడు. అనంతపురంలో అక్కడను పొలిటికల్ గాను పండిపోయి ఉన్నాడు అన్న అతను. అదే ఇక్కడ దాన్నే పెడతాడు ఇక్కడ తీసుకొచ్చి.
మీరంతా బీజేపీలో ఒక గూటి పక్షులే కదా, ఎందుకు మీ మధ్యలో ఈ పొరపాటు? మన అదృష్టం బాగుండి ఇప్పుడు బీజేపీలో అతను కలవలేదు సార్ నేను. ఓకే, ఆ విధంగా అదృష్టవంతుడు. ఓకే. మరి ఇది ఓట్లను కొనుగోలు చేయడానికి 25,000 కట్టారంటారా, లేదంటే ఏంటి అసలుకి ఇది? ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకట్లేదు సార్. ఈ 20 ఏళ్ళలో ఈ పోస్టల్ ఓట్లు అన్నది నేను ఫస్ట్ టైం వింటున్నా. దాని రూల్స్ వాళ్ళు ఏం ఫామ్ చేసుకున్నారో నాకు తెలియదు. దాంట్లో నేను నిలబెట్టాను. నాకు తెలియని విషయం నేను మాట్లాడాను. 25,000 రూపాయలు పోస్టల్ బ్యాలెట్ కోసం చెల్లించారు. అది మరి నాకు తెలియదు. అది కరెక్టా? చెల్లించడం కరెక్టా? ఎవరికాలు 500 రూపాయలు చెల్లించాలి. న్యాచురల్గా అయితే ఎవరు 500 వాళ్ళు చెల్లించాలి, ఏదో రూల్ ఉంటుంది. మరి 25,000 చెల్లించారంటే 25,000 మంది దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే 25,000 వీళ్ళే కట్టారా? ఒకటి మాత్రం కరెక్ట్, కట్టిన డబ్బు వెనక్కి తీసుకెళ్ళకూడదు. అసోసియేషన్లో వన్స్ అసోసియేషన్లో డబ్బులు పడిపోయినాయంటే దాన్ని మళ్ళీ ఈసీలో పెట్టి నిర్ణయం తీసుకున్నాక తీసుకెళ్ళాలి. మరి డబ్బు వెనక్కి ఎందుకు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు నాకు తెలియని దాన్ని నేను మాట్లాడలేను. ఇంకొకటి ఇక్కడ ఈవీఎం అండ్ మాన్యువల్ ఓటింగ్ సిస్టమ్ గురించి ఉంది. ఈవీఎం వద్దు మాకు, ఆ తెలివంతా కృష్ణుడే సార్. సార్ ఇంకా చాలా ఆడుకుంటాడు సార్ అతను. ఆడు సొమ్మేం పోలే, ఆడి పైసా పోదు, మాకు బ్యాలెట్ బాక్సే కావాలి, మాకు ఈవీఎం వద్దు అంటున్నారు సార్. ఆ కృష్ణుడు ఇదంటే అదంటాడు, అదంటే ఇదంటాడు సార్. వాడు కృష్ణుడు, వాడు కృష్ణుడు. వాడు మీరు ఇది పెట్టమంటే ఇది పెడతాడు, ఇది పెట్టమంటే ఇది పెడతాడు. వాడు ఇంకా చాలా ఆడుకుంటాడు సార్. నేను హేమ గారు కూడా కంప్లైంట్ చేసిన నాకు తెలియదు సార్. హేమ కంప్లైంట్ చేసిన విషయాలు నాకు తెలియదు. చాలా జాగ్రత్త పడి వచ్చినట్టున్నారు మీరు. జాగ్రత్త పడటం కదంటే ఎలక్షన్లు 3 రోజులు పెట్టుకున్నాక సార్ నేను ప్రభావం చూపించుకోండి. నేను నాకున్న హక్కు ఏంటంటే శ్రీకాంత్ని భారీ మెజార్టీతో గెలిపించండి అని సార్. తప్పని నేను విష్ణు గురించి కానీ ప్రకాష్ రాజ్ గారి గురించి కానీ మాట్లాడాను. ఇప్పుడున్న ప్యానల్ ఎవరికి అవకాశాలు ఉన్నాయంటారు? నాకు తెలియదు సార్. మీకు తెలియదా? నాకు తెలియదు. ఎందుకంటే సార్ నేను ఎక్స్ ప్రెసిడెంట్ సార్. నేను 2 సార్లు జనరల్ సెక్రటరీని, 2 సార్లు ట్రెజర్ని, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ చేసే వ్యక్తిని. నా ప్రభావం చాలా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్తే. భవిష్యత్తులో శివాజీరాజా గారిని మళ్ళీ ఒకసారి చూడొచ్చు మేము అధ్యక్షుడిగా ఏమన్నా? వేస్ట్ అండి. మరి మీరేమో వేస్ట్ అంటారు, దానికోసం కొట్టుకుంటున్నారు. చాలండి. ప్రకాష్ రాజ్ గారు తను ఏం చేయబోతున్నారు, తన విజన్ ఏంటని క్లియర్గా చెప్పేశారు ఒక ప్రెస్ మీట్లో. ఏంటి, ఎవరెవరిని తీసుకొస్తాం, ఏమొస్తుంది అని క్లియర్గా చెప్పారు. యూతల ప్యానల్ ఇంకా వాళ్ళ మేనిఫెస్టో ఇంకా బయటికి పెట్టలేదు. ఇదిగో మా మేనిఫెస్టో ఎవరైనా మాకు ఓట్లేస్తారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఓట్లేస్తారు అని వీరు అంటున్నారు అనమాట. అంటే ఏంటి అసలు ప్రకాష్ రాజ్ గారి విజన్ మీకు క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? మరి యూతల ప్యానల్ మంచు విష్ణు గారు నేను ఇంకా చూడలేదు. ఇంకా చూడలేదంట సార్. ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ని బాగు చేద్దామని వస్తారండి, ఎక్సెప్ట్ నరేష్ తప్పితే. అతను ఈసీ మీటింగ్లో ఉన్నాడు, దీన్ని సర్వనాశనం చేస్తానండి. అవి రికార్డ్స్లో కూడా ఉంటాయి, దాన్ని సాక్ష్యం కూడా అందరూ ఉంటారు మొత్తం ఆర్టిస్ట్. అలాంటి వాళ్ళు ఎక్కడో 100 కోటికి ఒకటి ఉంటాడు చెప్తానండి. మిగతా ఎవరైనా సరే మూవీ ఆర్టిస్ట్ని బాగు చేద్దామని ఉంటారు. నాకు అలా అని నరేష్ని తిట్లు సారీ చెప్పడానికి తిట్టాను నరేష్ని. మీ ఓటు ఎవరికి సార్? నేను వెళ్ళను సార్. అసలు ఓటింగ్కి వెళ్ళరా? ఓటుకు వినియోగించుకోవాలి కదా, అది తప్పు కదా. మీకు ఎందుకు చెప్తాను సార్, నేను ఎవరికి వేస్తాను ఓటు. అంతేగా వెళ్తాను ఎవరికో వేస్తానని చెప్పాడు, కానీ నేను ఓటుకే వెళ్ళాలని ఎలా చెప్తారు మీరు? అలా కాదు, చెప్పకూడదు కదా. ఎవరికొరకు వేస్తానని చెప్పదు, ఓటుకే వెళ్ళాలని అనకూడదు కదా మీరు. నా ఓటు శ్రీకాంత్ సార్. మీ ఓటు శ్రీకాంత్ గారికి? అంతే కదా, నా ఓటు శ్రీకాంత్కి. నాకు ఎవరెవరు నాకు హెల్ప్ చేశారో కొంచెం ఉంటుంది సార్. వాళ్ళకి కూడా ఏమని చెప్పడం నా బాధ్యత. 2 ప్యానల్స్లో నా మనుషులు ఉన్నారు సార్. అనితా చౌదరి సిన్సియర్ అంటే సిన్సియర్ చాలా. తను ఎవరికన్నా లేని వ్యక్తి అంటే నేను జేబులో చేపెట్టకముందే తీసి ఇదిగో శివాజీ డబ్బులు ఇచ్చాయి, ₹1,00,000 కూడా ఇచ్చిన రోజులు అనితా చౌదరి దగ్గర ఉన్నాయి. అలాంటి మెంబర్స్ని తగ్గించుకోవాలి డెఫినెట్గా. అలాగే మా రఘు ఉన్నాడు. నాకు ఇటు జీవితా రాజశేఖర్ ఎలాగ ఇష్టం, నాకు రఘు అలా ఇష్టం. నాకు ఇబ్బందిగా ఉంటుంది ఏంటంటే అందరూ నా వాళ్ళే సార్. మళ్ళీ 11వ తారీఖున వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇంత వార్ జరుగుతోంది కదా, పర్సనల్ అయిపోయింది ఇదంతా కూడా. 2 వర్గాలు పర్సనల్ తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా కుటుంబం అంతా కూడా ఒకే కుటుంబం అయిపోతుందా సార్? వీళ్ళంతా నటులు సార్, మీరు అది మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ జరిగేది నటుల సంఘానికి దొరుకుతున్నాయి. వీళ్ళందరూ మహానటులు. ఎలక్షన్లు అయిపోయాక ఒకళ్ళ భుజాల్లో ఒకళ్ళు వేసుకుంటారు. ఎర్రి పప్పలు అయ్యేది ఎవరు చెప్పమంటారని ఇలా మైకులు ముందుకు వచ్చి చెప్తారే, నాకు వాడు నాకు వీడు, లేకపోతే పాపం ఇంటర్వ్యూ చేసిన మీరు చిన్న ఈ జనం ఈ 2 రాష్ట్రాల్లో జనం చూసారు సార్. వాళ్ళు ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికలు ఉందండి. హుజూరాబాద్ ఎన్నికలు చాలా హాట్గా ఉన్నాయన్నమాట. అసలుకి
ఈటల రాజేంద్ర గారా లేదంటే అధికార పార్టీ టీఆర్ఎస్ఆ ఏంటి, మరో రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏంటి అనేది అది కూడా మర్చిపోయారండి జనాలు. అంత మా ఎలక్షన్స్ మీద పడిపోయారు అసలుకి. అంటే హుజూరాబాద్ ఎన్నికను మరిపించింది మా అసోసియేషన్ అంటే ఎంత హార్ట్ ఉందండి. హుజూరాబాద్ ఎన్నికల గురించి సంవత్సరం మాట్లాడుకుంటారు సార్, అయిపోయాక దీన్ని మర్నాడే మర్చిపోతారు, చూడండి మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీకి దాసరి గారి తర్వాత చిరంజీవి గారు గాడ్ ఫాదర్. అవునండి. మరి ఆ గాడ్ ఫాదర్ కూర్చోబెట్టి ఎవరినో ఒకరిని సామరస్యం చేసి ఏకగ్రీవం చేసి ఉండొచ్చు కదా. ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఆ చొరవ తీసుకోలేదంటారు? గాడ్ ఫాదర్ అన్నాక అన్నీ తీసుకోవాలి కదా. తీసుకునే ఉంటారు, మరి అవతల వాళ్ళ రియాక్షన్ ఏమొచ్చిందో మరి ఇది తీసుకున్నారో లేదో నాకు తెలియని విషయం కాదు సార్. నాకు తెలియని విషయం నేను ఎప్పుడు చెప్పకూడదు. ఓకే, మీరు నరేష్ గురించి అడగ, నేను చెప్తాను. ఓకే, వాడు ఎంత ఎదవో చెప్తాను నేను. నరేష్ గారి గురించి ఏకవాక్యంలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎదవా. ఓకే, మీ అక్కసు చాలా ఉంది నరేష్ గారు. చాలా సార్, మూవీ ఆర్టిస్ట్ని సార్ మిమ్మల్ని ఓడించాడనా లేకపోతే ఏమన్నా? చిచ్చి 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 సార్, నా ఓటమి అదండి. అంతే. 20 ఏళ్ళ నా గెలుపులో ఒక ఓటం కూడా ఉండదని మహామహులు పెద్ద పెద్దలు ఓడిపోతారు సార్. కాదు, అతను మూవీ ఆర్టిస్టేషన్ చేసిన అన్యాయాలు, అతను ఆడిన అబద్ధాల గురించి తిరుగుతున్నాను తప్పితే నాకు పర్సనల్గా నరేష్కి నాకు ఏమీ లేదు సార్. గుర్తుపెట్టుకోండి, నేను ఏమన్నా కూడా అసోసియేషన్ సంబంధించి అంటున్నాను. గుర్తుపెట్టి మళ్ళీ చెప్తున్నాను సార్, మీ ఇంటర్వ్యూలో పర్సనల్గా నరేష్కి నాకు ఏమీ లేదు. మొన్న కూడా ఏమ్మా శ్రీకాంత్, నేను వచ్చి 50 ఏళ్ళు అయింది. ఏంటి సార్ 50 ఏళ్ళు అయితే ఏముంది? 50 ఏళ్ళు అయితే ఏముంది సార్? నేను మూవీ ఆర్టిస్టేషన్లో 20 ఏళ్ళ నుంచి చేస్తాను నరేష్. ఏమ్మా ఏముంది సార్ దానికి? ఇది ఒక అల్లమతెల్లి అంటారు. ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేతి పట్టుకుని ఇక్కడికి వచ్చాం. అందరూ ఒక మంచి స్థితికి వచ్చాం. నువ్వు తిను, పక్కడు పెట్టాను గుణం ఉండాలి తప్పితే నీకు 10 తరాలకు తింటా ఉండి వచ్చి ఇది కూడా తినేద్దాం అనుకుని ఇక్కడ కూడా దరిద్ర పనులు చేస్తే ఎలా సార్ నాగరాజు గారు? దీనివల్ల ఏమన్నా లాభం ఉంటుందండి? నరేష్ గారు లాభపడ్డా అంటారు మూవీ అసోసియేషన్ ద్వారా? సార్ నేను ఆ మాట అను సార్. ఓకే, దీనివల్ల నరేష్కి వేషాల్లో నరేష్ అక్కడ టీ కూడా ఇప్పుడు తాగదు. నేను చెప్తున్నా కదండి, నేను రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ మేము ముగ్గురు ఉన్నప్పుడు అక్కడ ఒక్కొక్క 1000 రూపాయలు ఎవడుంటేవాడు వెంటనే వచ్చి టీ అన్నా టిఫిన్ అన్న ఏదైనా దాంట్లో తెప్పించుకునేవాడు. నేను అలా అన్నాను సార్. నరేష్ అక్కడ తినేసాడు. నేను అంత ఎదవను కదా సార్. నరేష్ లాగా నగ్గడం కోసం ఇంకోటి మీద అబద్ధాలు వేసి ఇదేసి నేను నరేష్ని అబద్ధాలు చెప్పకు, దీనివల్ల నీకు యూజ్లెస్, దీనివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పితే అని. ఏ రోజన్నా మా ఇద్దరికి శ్రీకాంత్కి నాకు వాడు సారీ చెప్తాడు అనుకుంటా సార్. సారీ చెప్పిన రోజు నాగరాజు గారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ రోజు నేను నరేష్ని తిట్టాను కదా, దాన్ని సారీ చెప్తాను. ఓకే సార్, ఇక ఫైనల్గా మీ స్వగ్రామం భీమవరం అన్నారు కదా సార్? భీమవరం టౌన్ అయినా సార్ నా స్వగ్రామం సార్, నిజం చెప్పంటారు హైదరాబాద్. హైదరాబాద్. నేను చిన్నప్పుడే ఇక్కడి నుంచి ఉన్నా. మీరు భీమవరం అన్నారు కదా? భీమవరం, పుట్టింది భీమవరం సార్. మీరు చదువుకుందంతా? చదువు ఒక 10th వరకు అక్కడ, మిగతా అంతా ఇక్కడే. 10th ఎంతవరకు చదువుకున్నారు మీరు? సార్ ఇంటర్ అవన్నీ చెప్తే మీరు సార్ ఏదైనా సార్ 2 సార్లు చదివాను, ఇప్పుడు అవసరం లేదు సార్. ప్రతిదీ ఎందుకు చెప్పండి? పూర్తి మొత్తం మీద ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? ఇంటర్ ఒకసారి రాస్తే 2 సబ్జెక్టులు ఉన్నాయండి. మా ఫాదర్ ఏ గ్రూప్లో? హెచ్సిజి, హిస్టరీ సివిక్స్ జాగ్రఫీ. సార్ నేను అలా చెప్పేవాడిని కాదు, హిస్టరీ సివిక్స్ జాగ్రఫీ, ఎందుకంటే అది ఎవడైనా పాస్ అవుతాడు. ఇంటర్లో హెచ్సిజి ఉంటుంది సార్, నేను చదివాను. మీరు అది లేదంటే నేను ఆయన ఎవడో హెచ్ఈసి ఉంటుంది. హెచ్సిజి హిస్టరీ సివిక్స్ జాగ్రఫీ ఉందా? ఓకే, ఉందండి. మా భీమవరం డిఎన్ఆర్ గజ్లో ఉంది. ఓకే, ఆయన ఎవడో మనం చెప్పాడు రోల్ చేశారు, వాళ్ళు చేయకండి నన్ను. సార్ ఓకే, అయితే 2 సబ్జెక్టులు పోయినాయండి. ఏ సబ్జెక్టులు? సివిక్స్ ఎలాగపోతుంది, సివిక్స్ ఎలాగపోయింది, ఇంగ్లీష్ అది ఉంటుంది, పోయింది మొత్తానికి ఒకటి. పోతే మా ఇంట్లో వాళ్ళు నా మీద నమ్మకం ఏంటంటే వీడితో ఈసారి కట్టిస్తే పాస్ అవుతాడని సరే మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ కట్టించారండి. 4 పోయినాయి. 4 పోయినాయండి. నెక్స్ట్ టైం ఫస్ట్ టైం 2 పోయినాయి సార్, మళ్ళీ మొత్తం కట్టమన్నారు. ఈ బట్టి 4 పోయినాయి. అప్పుడు హైదరాబాద్ వచ్చారు. 2 4 పోయినాయి. ఫస్ట్ 2 పోయినాయి, 2 కాకుండా మొత్తం కట్టారు మీరు. కడితే ఈ బట్టి 4 పోయినాయి. ఇంకా వాళ్ళకి కూడా అర్థమైంది. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లోనా? సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్లో. ఓకే, నేను చదవలేదు కానీ గ్రూప్ మర్చిపోయేంత ఎదవను కదా సార్. ఇంకా హైదరాబాద్కి వచ్చారు, ఇంకా ఇంటర్ కంప్లీట్ చేయలే? మీకు క్వాలిఫికేషన్ అంటే 10th. ఇక్కడ వచ్చి 10th అన్నా
ఫస్ట్ టైం పాస్ మీకు అయ్యారా? అవసరమా నాగరాజు గారు అవి నేను ఏదో ఎప్పుడు అయిపోయింది తెలుసుకుంటాం 40-50 క్రితం తెలుసుకుంటా. ఎంతో అది కూడా 2 సార్లు చదివాను సార్. అంటే పిఎస్ రాజు గారు అంటే వెంకటేశ్వర టూటేజ్ సార్ తాట తీసి చేతిలో పెడతాడు. వాళ్ళ దగ్గర అంటే కరుడు కట్టిన వాళ్ళందరూ ఉంటారు. మొత్తం కరుడు కట్టిన గ్యాంగ్ అంతా ఆయన దగ్గరే అక్కడ దాంట్లో 10th ఫెయిల్ అయిపోయినా అక్కడ జాయిన్ అవుతారు. ఫ్యాన్కి తిరిగేసి కొడతాడు నేను. తిరిగేసి కొడతారా? మిమ్మల్ని దాంట్లో తిరిగేసి నేను కొట్టారా? ఒకరిని అక్కడ పాస్ అయ్యాను. ఓకే ఓకే. పిఎస్ రాజు గారు నాన్నగారు ఏం చేసేవారు సార్? నాన్నగారి పేరు? నాన్నగారు డిఎన్ఆర్ కాలేజీలో వ్యాన్ డ్రైవర్, బ్యాండ్ సోషల్ వర్క్. నాన్నగారి పేరు? జి రామరాజు. అమ్మగారి పేరు? చంద్రావతి. ఎంతమంది సంతానం సార్ వారికి? నేను నండి సిస్టర్ చనిపోయి. సిస్టర్ పేరు. ఓకే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందువల్ల హైదరాబాద్కి వచ్చారు? ఆర్టిస్ట్గా ఎలా మారారు? ఇది చాలా ఇంటర్వ్యూ చెప్పాను సార్. నేను మనూరు పాండవులు అన్న పోస్టర్ చూసి మా ఊళ్ళో వాళ్ళందరూ దాంట్లో ఒక ఆయన ఇలా ఉంటాడరా అని రోడ్డుకండి అది ఎక్కేసింది తలకి. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు చదివి ఇన్స్టిట్యూట్ చేశాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను, ఆవుత్ ప్రసాద్, ఇప్పుడు గ్యాంగ్ అంతా అందరం. ఓకే. అచ్యుత్ అని చనిపోయాడు, అతను రామ్ జగన్ గ్యాంగ్ అంతా. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ సార్? ఇంకేంటి సార్ ఎలా ఉన్నారు? మ్యారేజ్ అవటమే చాలా కష్టం అనుకున్నాను. అవునా సార్? ఏంటి సార్ అది? చుట్టాలమ్మాయి సార్, బయట అమ్మాయి. చుట్టాలమ్మాయా? ఓకే ఓకే. చాలా స్మార్ట్గా ఉంటారు మీరు, సినిమాలో చూస్తుంటాం. ఇప్పుడంటే ఏదో సన్నగా రెడీ, చాలా స్మార్ట్గా. మీకు మ్యారేజ్ కావడం ఇబ్బంది ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను, పొగడండి. చాలా స్మార్ట్గా ఉంటారు సార్. ఈ మ్యారేజ్ అవ్వడమే కష్టం అని అన్న పదం ఎందుకు వాడారు సార్? సార్ అసలు ఇండస్ట్రీలో మేము వచ్చిన టైంలో కొంచెం మాలోను కొంచెం నమ్మకం తక్కువ ఉంటుంది సార్. ఇండస్ట్రీలోకి వచ్చాడు వీడు సెటిల్ అవుతాడు, సెటిల్ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా లేదా, కొంచెం మాలో బెవరు దాంట్లో ఆ కమ్యూనిటీలో కొంచెం. నాకు వచ్చింది ఒకటే సంబంధం, ఒక సంబంధం ఓకే. బంధువుల అమ్మాయి? నా బంధువుల అమ్మాయి. ఓకే. ఇంకెలా మళ్ళీ కష్టం అవుతుందేమో, చేసేసుకుంటామో. మనకు తెలిసిన వాళ్ళు చేసుకోవడం బెటర్. తెలుగు ఎంతమంది సంతానం సార్? పాప బాబు అండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాపకి మ్యారేజ్ అయిపోయిందండి. ఓకే. బాబు హీరోగా చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ మంత్. ఓ సూపర్. 1000 శుభములు కలుగుని కానీ 1000 శుభములు కలదు. ఎవరు సార్ డైరెక్టర్ ఎవరు దీనికండి? రాతోడండి. ఓకే ఓకే సార్. మీ పాత్ర ఏముంది దాంట్లో? కుమార్? నేనే ఫాదర్ దాంట్లో. మీరే ఫాదర్ దాంట్లో? ఓకే. ఎప్పుడు సార్ రిలీజ్? నెక్స్ట్ మంత్ అండి. మీ వారసత్వం ఆర్టిస్ట్గా వస్తున్నట్టు, జూనియర్ ఆర్టిస్ట్ వచ్చేసారన్నమాట. బట్ చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాడు అంతకుముందు. మా శ్రీకాంత్ స్వామి సినిమాలో కూడా, మా అనిల్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఓకే ఓకే సార్. ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. ఒక్క మాటలో ముగించేద్దాం సార్. మా అసోసియేషన్ ఎన్నికల గురించి మీరు ఏం చెప్పబోతున్నారు ఒక్క మాటలో? ఎవరు నగ్గినా అసోసియేషన్కి మీరు ఏమేమి మాటలు ఇచ్చారో అవి నిరూపించుకోండి. ఇంతకు ముందు ఉన్న ప్రెసిడెంట్లు అందరికన్నా మేము గొప్పదిగా చేసాం, గర్వంగా చేసామని గుడ్లు మీద చేసుకు చెప్పండి. మేము ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్లు అందరూ అదే కోరుకుంటాం. ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వచ్చు. కష్టపడండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. చూద్దాం మరి అందరూ కూడా ఎన్నికల తర్వాత 11వ తారీఖున అందరూ కలిసి, ఎలాంటి అరమరికలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎవరు గెలిచినా వారు ఇచ్చిన మేరకు హామీలను నెరవేర్చి వారి హయాంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడిపోవాలని కూడా మనం ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.